ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని గురించి మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలాసార్లు మీరు చదివి ఉండొచ్చు సామెతల గ్రంథంలో, లేకపోతే అక్కడక్కడ చర్చిలలో గోడల మీద ఈ మాటలు రాయబట్టం కూడా మీరు చదివి ఉండొచ్చు. ఒక వ్యక్తి వర్ధిల్లకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలలో ఒకటిగా దీన్ని చేర్చాడు దేవుడు. ఏమిటి ఆ కారణం అంటే అతిక్రమములను దాచిపెట్టడం. ఈ దాచిపెట్టేటువంటి విధానం మనకందరికీ అలవాటే. తల్లి పిల్లలకి ఆహార పదార్థాలని దాచిపెట్టిద్ది. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమగా పిలిచి వాళ్ళ కోసం కొనిన ఆ దాచినటువంటి పదార్థాలని వాళ్ళకి తినడానికి ఇస్తుంది. పదార్థాలని దాచటం. అలాగే కొంతమంది పిల్లలకి డబ్బులు, వాళ్ళ ఫ్యూచర్కి ఇబ్బంది లేకుండా బ్యాంకులో డబ్బులు దాస్తారు. కొంతమంది వాళ్ళకు బంగారు వస్తువులు కొని దాచి పెడతారు. ఇట్లా రకరకాలుగా దాచేవి ఉన్నాయి. అయితే కొంతమంది తప్పిదాలను దాచిపెడతారు. వాళ్ళు తప్పు చేశారని తెలుసు, లేదా వాళ్ళు పొరపాటు పడ్డారని తెలుసు, కానీ అది బయటికి చెప్తే కాపురాలు పోతాయి, కుటుంబాలు కూలిపోతాయి అందుకుగాను వాళ్ళ తప్పిదాలను దాచిపెట్టి కుటుంబాలని సఖ్యత పరుస్తూ ఉంటారు కొంతమంది. ఇట్లా దాచిపెట్టేవి చాలా ఉన్నాయి. అయితే కొన్ని దాచిపెట్టడం వల్ల మంచి జరిగిద్ది, కొన్ని దాచిపెట్టడం వల్ల నష్టం కలిగిద్ది. ఈరోజు కొంతమంది దాచిన కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకురావాలని ప్రేరేపించబడ్డాను. పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాట విషయమై ప్రేరేపించబడ్డాను. అది మీకు అందిస్తాను. నేను ఏం దాచుకోకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో కొన్ని దాచిపెట్టడం వల్ల మంచి జరిగిద్ది అని చెప్పాను. వాటిల్లో ఒకటి, దేవుడు కూడా మనకు చాలా దాచిపెట్టాడు. నా ఫీలింగ్ ఎప్పుడు అదే. నాకు కావాల్సిన ప్రతిదీ కూడా నేను ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నా దేవుడు నా కోసం దాచి ఉంచుతాడు, ఎందుకంటే ఆయనకు నేనంటే ప్రేమ. నా ఫీలింగ్ అది. ఒకవేళ మీ ఫీలింగ్ కూడా అదైతే ధన్యులు, దేవునికి స్తోత్రం. నాకు ఎప్పుడు ఏది అవసరమో నా దేవునికి తెలుసు. నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నేను కూడా కాస్త కూస్త ఆయన ప్రేమిస్తున్నా. నేను ప్రేమించానని కాదు, కానీ ఆయన నన్ను ప్రేమించాడు కనుక నాకు కావలసినవన్నిటిని కూడా ముందే సమకూర్చుకుంటాడని నేను ఎరుగుదును. ఎందుకంటే ఆయన ఒక బాధ్యత గల తండ్రి. మనం సేవిస్తున్నవాడు ఒట్టి దేవుడే కాదు, ఆయన మనకి తండ్రి. నేను ఆయనలో గుర్తించింది ఏంటంటే, ఏ సమయానికి మనకి ఏది కావాలో ఆ సమయం వచ్చిందాకా మనకు అందదు. అది అందుబాటులో లేనట్టే ఉంటుంది. కానీ ఆ సమయం వచ్చినప్పుడు దాచిపెట్టింది తల్లి తీసి బిడ్డకిచ్చినట్టు, దాచిపెట్టిన వస్తువు తండ్రి తీసి బిడ్డకిచ్చినట్టు, ఆయన దాచి ఉంచిన దాన్ని ఆ ఆఖరి క్షణాన మనకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాడు ఆయన. నేను చాలాసార్లు అనుభవించాను నేను దేవునిలో. అందుకే నాతో కూడా ఉన్న వాళ్ళతో తరచుగా నేను మాట్లాడే మాటల్లో ఒక మాట ఏంటంటే, ఏదన్నా అవసరతల విషయమే ఉన్నప్పుడు నేను ఇదే పదాన్ని వాడతాను. నేనేం టెన్షన్ పడను, నాయన దేవుడు నా కోసం దాచిపెడతాడు. ఎందుకంటే నేను ఆయన కార్యాన్ని యథార్థంగా చేయాలని ఆశపడుతున్నాను, ఆయన మహిమ కొరకు ఆకాంక్షిస్తున్నాను. కనుక నాకు కావలసినవన్నిటిని కూడా నా తండ్రి సమకూర్చి పెడతాడు, దాచిపెడతాడు అనేది నా విశ్వాసం అని. అలా నేను పలికిన ప్రతిదీ కూడా నిజంగానే దాచిపెట్టింది కానీ నాకు అందించినట్టు చాలా అందించాడు నా దేవుడు. నాకు దాచిపెట్టిన దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకోసం కూడా దాచి ఉంచాడు. కాకపోతే కొంతమందికి విశ్వాసం ఉండదు, అందుకని వాళ్ళు దడలో జీవిస్తారు, భయంలో, దడలో, ఆయాసంలో బతుకుతారు. మరి నేనేం చేసేది? విశ్వాసం లేనప్పుడు. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది నీకు తెలుసు. ఎంత ప్రేమ నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ. చచ్చిపోయి కూడా చూపించాడు, ప్రాణం పెట్టి చూపించాడు. కొంతమంది మాటలు చెబుతారు, నీకోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అండి.
ఒక ప్రియుడు ప్రియురాలతో అంటున్నాడట, ప్రియా నా గుండె లయ, నీ కళ్ళలో ప్రపంచమంతా కనపడుతుంది, నాకు నీకోసం ఏమైనా చేస్తా అన్నాడు. పక్కన పశువులు కాసుకునేవాడు వచ్చి, అయ్యా మొన్న 3 రోజుల క్రితం నా గొర్రె పోయింది, ఏడుందో చూడన్నాడు. ఒక్కొక్కడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు, నీకోసం ఏమైనా చేస్తాను, నీకోసం ఎంతైనా చేస్తాను అని. మనం తేడా పడ్డప్పుడు వాడు అడ్రస్ కూడా దొరకడు. కానీ దేవుడు అలా కాదు, చచ్చిపోయి చూపించాడు. నువ్వంటే నాకు ఎంత ప్రేమో తెలుసా, ఇదిగో నా ప్రాణం పెట్టునంత ప్రేమ అన్న. నీలాంటి మంచివాళ్ళ కోసం అంటే ఆయన అలా అంటాడు, కానీ నాలాంటి చెడ్డవాళ్ళ కోసం ఆయన ఆ మాట అంటాడా అనేది మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఎవరు చెప్పారు నేను మంచివాడిని? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడన్న వచనం ఏమవ్వాలి? మనమందరము పాపులమై ఉండగానే మన కోసం క్రీస్తు తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నువ్వంటే వేర్లే అన్న, ఇంతమందిలో నన్ను గుర్తుపడతాడంటావా అని నువ్వు అనుకోవచ్చు. 1,000,000 మందిలో ఉన్నా, 100 కోట్లలో ఉన్నా నువ్వు ఆయనకి తెలుసు, బాగా తెలుసు. నువ్వు పుట్టక ముందు తెలుసు, నువ్వు పుట్టిన తర్వాత నీ ప్రతిరోజు, నీ ప్రతి గంట, ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయనకి ఖచ్చితంగా తెలుసు. ఈ పాయింట్ దేవుణ్ణి నువ్వు కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడే పాయింట్. అందుకని దీన్ని పదే పదే చెప్తూ ఉంటాను. నేను పదే పదే ఎందుకు చెప్తానంటే ఇది నువ్వు దేవుణ్ణి కనెక్ట్ అయ్యే పాయింట్ అన్నమాట. ఇది వాస్తవం, నిజం. కాబట్టి ఎంత మందిలో ఉన్నా, నువ్వు ఏ మూలన కూర్చున్నా, ఏ ధరన కూర్చున్నా, ఏ స్థితిలో కూర్చున్నా, నువ్వు దేవునికి బాగా తెలుసు. ఆయన నిన్ను గమనిస్తానే ఉంటాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, 1,000,000 మంది మనుషుల్లో నీకంటూ రూపును జన్మను ఇచ్చాడంటే, ఇంతమందిలో నిన్నొకరిని స్పష్టంగా గుర్తిస్తేనే కదా. లేకపోతే నీకు అసలు లైఫ్ ఎక్కడా, నీకు జీవితం ఎక్కడా? కాబట్టి ఛాన్స్ లేదు. ఎంతమంది ఉన్నా వాళ్ళందరితో పాటు నువ్వు కూడా ఉన్నావు అంటే, నువ్వు కూడా కావాలనుకొని ప్రత్యేకంగా నిన్ను చేసి నిర్మించి నీకు ప్రాణం పోసి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు తెలుసు, దేవుడికి బాగా తెలుసు. కాబట్టి ఆ డౌట్ ఎవరు ఎప్పుడు ఎన్నడూ పెట్టుకోవద్దు. అసలు దేవుడు నన్ను గుర్తిస్తాడంటావా? దేవుడికి నేను తెలుసు అంటావా? దేవుడు నన్ను గమనిస్తాడంటావా? ఇంతమంది ప్రజల్లో దేవుడి సన్నిధిలో నేను ఉన్నాను, ఇంతమంది ప్రజల్లో నన్ను నిజంగా దేవుడు గమనిస్తాడంటావు అంటే ఖచ్చితంగా గమనిస్తాడు. కొన్నిసార్లు నేను అలా అనుకొని ఫీల్ అయ్యాను. నిజంగా ఇంతమంది ప్రజల్లో నేను ఉన్నాను, నన్ను దేవుడు గుర్తిస్తాడంటావు అంటే, ఆయన నన్ను గుర్తిస్తున్నాడు అనడానికి ఏదో ఒక సూచన నాకు చూపించేవాడు. కనీసం వాక్యంలోనైనా నాతో మాట్లాడేవాడు. నువ్వు ఎంతమందిలో ఉన్నా, ఏ మూలన కూర్చున్నా, ఒరే బుజ్జోడా నువ్వు నాకు కనపడుతున్నావు, నీ మైండ్ నాకు తెలుసు, నేను నిన్ను గమనిస్తున్నాననే సాక్ష్యం, సంకేతం నాకు పంపేవాడు. మరి నేను ఎట్లా అనుమానించేది? అందులో వాగ్దానం చేశాడు, సదాకాలం మీతో కూడా ఉన్నాను, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఓకే, కాబట్టి దేవుడికి నువ్వు బాగా తెలుసు. అంతేకాదు నువ్వంటే చాలా ఇష్టం. అంతేకాదు నీకోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. నేను అది స్పష్టంగా ఎరుగున్నాను గనక నన్ను ఇంతగా ప్రేమించేవాడు నాకు కావలసిన సమస్తాన్ని కూడా నా తండ్రి ముందే సమకూర్చి పెడతాడు. కాబట్టి నేను ఏం తిందునా, ఏం త్రాగుదునా, ఏం ధరించుకుందునా, ఎట్లా చేద్దునా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఆయన కార్యాలలో, ఆయన చిత్తం యొక్క నెరవేర్పులో నేను కానీ దృష్టి పెడితే నాకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడనే ధీమాతో నా జీవితాన్ని ప్రారంభించాను, విశ్వాస జీవితాన్ని. మీకు స్పష్టంగా అర్థమవుతుందా బ్రదర్? ఎంతమందికి అర్థమవుతుంది? ముఖ్యంగా బెదర్స్ సంగతి చెప్తున్నాను. అర్థమవుతుంది కదా నాయనలారా? జాగ్రత్తగా వినండి బ్రదర్స్, సిస్టర్స్, వినాల మీరు. నా విశ్వాస జీవిత యాత్రలో నేను మొట్టమొదట గ్రహించింది అది. ఈ రోజు వరకు అదే విశ్వాసంతో నడుస్తున్నాను. నాకున్న పరిచర్యకు కావాల్సినటువంటి సమస్తాన్ని నా తండ్రి ముందే సిద్ధపరుస్తాడు. నాకు ఏ వస్తువు కావాలో, ఎప్పుడు ఎలా కావాలో అన్ని ఆయనే సమకూరుస్తాడని నిజంగానే దాచిపెట్టినట్టు అన్నీ నాకు తీసుకొచ్చి అందించాడు. అలాగే మనందరికి నీకు కూడా దాచిపెట్టే ఉంటాడు ఆయన. ఆ కాలమందు, ఆ సమయమందు, ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అది నీకు అందిద్ది. ఆ విషయంలో మాత్రం కలత చెందొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది నీ విషయం కావచ్చు, నీ కుటుంబ సంబంధమైన విషయం కావచ్చు,
అది నీకు పిల్లలకు సంబంధించింది కావచ్చు, నీ జాబ్కు సంబంధించో, నీ బ్రతుకు తెరువుకు సంబంధించో, నీ ఆత్మీయ జీవితానికి సంబంధించో, దేనికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, నేనైతే ఒక మాట గట్టిగా చెప్పగలను, దేవుడు తన చేతి కింద భద్రపరిచున్నాడు. తగిన కాలం మందు నీకు అది అందుబాటులోకి వచ్చింది. అప్పటిదాకా నువ్వేమి ఒత్తిడి గురి కావద్దు. ఆయన వైపు చూస్తా, నీ సమయం ఇంకా రాలేదా నాయన అనుకుంటా తిరగటమే నీ పని. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీ సమయం ఇంకా రాలేదా నాయన అనుకుంటా తిరగటమే. ఆ సమయం వచ్చినప్పుడు నీకు అది అందిద్ది అంతే. అప్పటిదాకా నువ్వు మానసిక ఒత్తిడికి గురి కావద్దు. ఎందుకంటే ఆయన దాచి ఉంచే దేవుడు. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎలాగో దాచుతారో అలా దాచి ఉంచే దేవుడు. మొరియా దేశమందున్న పర్వతం మీద నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని బలిగా, దహన బలిగా నాకు అర్పించమని దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకును తీసుకొని అబ్రహాం వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇస్సాకుని బలి చేయొద్దు, ఆ చిన్నవారి మీద నుంచి కత్తి తీసేయమని దేవుడు చెప్తాడు. బలిపీఠం మరి రగిలించాడు, దహన బలి కావాలి. మరి ఒట్టిగా బలిపీఠం తగలబడుతుంది ఎట్లా? అప్పుడు దేవుడే చూపిస్తాడు. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు ఉంటుంది. ఆ చిన్నవాడికి బదులు ఆ పొట్టేలుని ఇవ్వమంటాడు. మనందరికి బదులు యేసయ్యని ఇచ్చినట్టు దేవుడే సిద్ధపరిచాడు, దేవుడే దాచి ఉంచాడు. మనల్ని సృష్టించక ముందే మనం పాపం చేస్తామని తెలుసు, మనం చేసిన పాపాలకి తీర్పు వచ్చిద్దని తెలుసు, ఆ తీర్పును బట్టి మొత్తం కట్టగట్టుకుని నరకంలో పడతామని తెలుసు. మన బతుకంతా తెలుసు ఆయనకి. తెలిసే మనం పుట్టక మునిపే, మనం సృష్టింపబడక మునిపే మన పాపాలకు ప్రాయశ్చిత్తం తన ప్రియకుమారుని సిద్ధపరిచే ఉంచాడు. ఆయన మనందరికీ ప్రతిగా తన ప్రియకుమారుని బలిగా అర్పించడానికి ఆయన సిద్ధపరిచి ఉంచాడు. తన కుమారుని దాచి ఉంచాడు తన యందు. కాలం సంపూర్ణమైనప్పుడు మనందరి పాపముల నిమిత్తము తండ్రి తన కుమారుని మన కోసం బలిగా అర్పించుటకు తండ్రి అభిష్టమైంది. ఆయన రక్తము చేత భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. సో మనం ఇంకా అసలు సృష్టిలోకి రాక మునిపే మనకు కావలసినటువంటి రక్షణకర్తని సిద్ధపరిచాడు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఇస్సాకుకు ప్రతిగా పొట్టేలుని ముందే రెడీ చేసి పెట్టాడు. కానీ అబ్రహాంకి అది కనపడలా. అబ్రహాం కనులెత్తి చూచినప్పుడు పొట్టేలు కనబడింది అనేది అక్కడ రాసుంది, ఆదికాండం 22లో 13వ వచనం. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, అట్లాగ అబ్రహాంకి పొట్టేలుని ఎలాగైతే సిద్ధపరిచాడో, సమస్త కార్యాలలో, సమస్త అవసరతలలో మనకు కావలసినవి దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు. అవి దేవుడు చూపిస్తే గానీ మనకు కనపడవు. దేవునికి మహిమ. ఎలీషా దాసుడు వచ్చి, సిరియనులు మన చుట్టూ గుంపుగా సైన్యం గట్టుగట్టున్నారు, మన పని అయిపోయింది ఏలినవాడా అనుకుంటా ఎలీషా పనివాడు ఎలీషా దగ్గరికి వెళితే ఎలీషా ఏమంటాడో తెలుసా? పిచ్చివాడా నోర్మై, వారికంటే ఎక్కువ బలం మనకుంది, వారికంటే ఎక్కువ కాపుదల మనకుంది, వారికి దాచి ఉంచుతాడు. యెహోవా వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరువు అంటే వాని కళ్ళు తెరచినప్పుడు ఎలీషా చుట్టూ అగ్నియు, రథములు, పర్వతము, అశ్వములు, గుర్రాల మీద సైన్యం, ఏది దూతలు, పెద్ద సమూహం కనపడింది. అట్లాగా మనకు కావలసిన సెక్యూరిటీ, మనకు కావలసినటువంటి పోషణ, మనకు కావలసినటువంటి ఉపాధి, అలాగే మనకు ఉన్నటువంటి అవధికి కావలసిన సమాధానాన్ని దేవుడు నా కోసం దాచి ఉంచాడు అని చెప్పండి. నేను నమ్ముతున్నాను. చెప్పండి అందరూ చెప్పండి, నేను నమ్ముతున్నాను. నా తండ్రి నాకు కావలసినవి, నా పిల్లలకు కావలసినవి దాచిపెట్టాడు నా తండ్రి, నన్ను ప్రేమించే నా తండ్రి, నా ప్రియమైన తండ్రి. చెప్పు, నోరు తెరిచి మాట్లాడు, చెప్పు. విశ్వాసం లేదా? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఈ మాటే చెప్పు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు కావలసినవి ఆయన దాచి ఉంచాడు. దేవుడు మన కోసం దాచి ఉంచాడు. అట్లాగే తల్లిదండ్రులు మన కోసం దాచి ఉంచుతారనే మాట చెప్పాను. అలాగే దేవుడు కూడా దాచిపెట్టాడు. ఆయన దాచిపెట్టింది మనకు మంచిది. ఎప్పుడు అందాలో అప్పుడు అందించిందే మంచిది. మనకేమో తపన ఎక్కువ, ఇంకా 2 సంవత్సరాల తర్వాత దక్కాల్సిన దాన్ని ఇప్పుడే దక్కునట్లు చేయమని మనం అడుగుతాం. అది 2 ఏళ్ల తర్వాత దక్కితే ఆ విలువ వేరు, ఆ ఫలం వేరు. 2 ఏళ్లకు ముందు దక్కితే దానివల్ల కలిగే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది.
కాబట్టి మనం ఆ తపన కొద్దీ అడుగుతూ ఉంటాం, నాకు ఇప్పుడు ఇవ్వను. దేవుడు అంటాడు వెయిట్. అది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, ఎలా ఇవ్వాలో నాకు తెలుసు, ఎలా స్థిరపరచాలో నాకు తెలుసు, నువ్వు టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా ఉండు అంటాడు. ముందు నీ కలిగి ఉన్న దాంతో సాగిపో, నేను సిద్ధపరిచింది నీకుంది అంటాడు ఆయన. దాచిపెట్టే దేవుడుగా మన దేవుణ్ణి గుర్తించండి. రెండవది, మీలో కొంతమంది దేవుడి కోసం దాచిపెడతారు. భర్త ఏదన్నా ఇంట్లోకి అవసరాలకు తీర్చుకో, ఆ పిల్లలకి ఏదన్నా ఖర్చు పెట్టు అని ఎంతో కొంత ఇంట్లో ఇస్తూ ఉంటే, కొంతమంది ఆడవాళ్ళు దేవుడి కోసం ఒక డిబి పెట్టుకొని పాపం వాళ్ళు దాచిపెడతారు. ఎందుకంటే వారికి దేవుని పట్ల ప్రేమ. కొంతమంది పురుషులు కూడా ఉన్నారు, భార్య భర్త ఇద్దరు కలిసి మాట్లాడుకొని, ఇదిగో దీన్ని దేవుని కోసం మనం భద్రపరుద్దాం, దీన్ని దేవుని కోసం మనం దాద్దాం, ఇది తీసుకెళ్ళి మనం పరిచర్యకి ఇచ్చి దేవుని కొరకు ఏదన్నా మనం చేసిన వాళ్ళం అవుతాం అని భార్యాభర్త ఇద్దరు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళై, దేవుడు మన కోసం దాచిపెట్టినట్టు దేవుని ప్రేమించే భక్తి పరులు దేవుడి కోసం కూడా దాచిపెడతారు. దేవుడు ముచ్చట పడతాడు అవి చూసి. వీళ్ళకున్నదే కొంచెం, ఆ కొంచెంలో నాకు, నా పరిచర్యకు, నా పిల్లలకు తోడ్పాటు కోసం దాచిపెడుతున్నారని ఆయన ముచ్చట పడతాడు. అలా దేవుణ్ణి ప్రేమించి దేవుని కోసం దాచిన అనుభవాలు మీరు ఎంతమందికి ఉన్నాయి? చేతులు ఎత్తండి, ఇట్లా గల్దించండి. అదిగో ఎంతమంది ఉన్నారో చూడండి. వీళ్ళందరి హృదయాల్లో దేవుని పట్ల ప్రేమ అంటే చేతులు ఎత్తనోళ్ళకి లేదా అంటే కాదు, ఉందిలే. కానీ కాకపోతే ఈ ఆలోచన చేయలే, ఏదో జేబులో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆ సన్నిధిలో ఆరాధనప్పుడు వేయటం పాపం వాళ్ళు అంతవరకే. కానీ ప్రత్యేకంగా ఇలాగ మనం దేవుని కోసం దాచిపెడదాం అనేటువంటి బాపత అయితే వాళ్ళకి ఉండకపోవచ్చు. కానీ కొంతమంది చేతులు ఎత్తారు అంటే ఫ్యామిలీ మాట్లాడుకున్నారన్నమాట, కొంత మనం దాచాలి, దాన్ని భద్రపరచాలి. కొంతమంది మీటింగ్స్ కోసం దాచిపెడతారు, కొంతమంది సత్యదర్శన పుస్తకాల కోసం దాచిపెడతారు, కొంతమంది పరిచర్యలో ఉన్న అవసరాల కోసం దాచిపెడతారు. నేను చూశాను చిన్న పిల్లలు వాళ్ళకి కొనుక్కోండిరా అని డబ్బులు ఇస్తే తల్లిదండ్రి కూటాలలో ఇవ్వాలి, కూటాలలో ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి, ఎంతోమంది నరకం నుంచి కాపాడబడతారు కనుక ఆ ఏర్పాటు కోసం ఇవ్వాలని కూటాలు ప్రకటించగానే చిన్న డిబ్బీలు తీసుకొచ్చి ఇచ్చిపోతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు దాదాపు సంవత్సర కాలం దాచిపెడతారు అట్ని. నేను చెప్తున్నాను, వాళ్ళ బహుమానం గొప్పది. ఆ పసిగుండెల్లో దేవుని పట్ల ప్రేమ. బహుశా తల్లిదండ్రులు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతేనే పిల్లలకి అలాంటి ప్రేమ వచ్చింది. కనీసం తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు భక్తి కలిగిన వాళ్ళై ఉంటేనే ఆ మనసు బిడ్డలకు వచ్చింది. మొత్తం మీద అలాగా పిల్లలు కూడా దేవుని కోసం దాచేవాళ్ళు ఉంటారు. ఇలా కొన్ని దాచటం మంచిది. ఇందాక చెప్పాను, కొంతమంది చేసిన తప్పులను కొంతమంది దాచిపెడతారు. ప్రేమ తప్పిదాలను దాచిపెట్టిద్దట, ప్రేమ దోషములను కప్పిద్దట. కప్పుట అంటే దాచుట. కొంతమంది ప్రేమ కలిగిన వాళ్ళు కుటుంబాల్లో జరిగినటువంటి ఎవరి ద్వారానైనా తప్పులు జరిగితే వాళ్ళు దాచిపెడతారు, బయటికి చెప్పరు. ఎందుకు? గొడవలు అయిపోతాయి, కొట్లాటలు అయిపోతాయి, విడాకులు అయిపోతాయి అని కొన్ని ఇష్యూస్ని దాచిపెడతారు. దాచిపెట్టి కాపురాలను నిలబెట్టినోళ్ళు, కుటుంబాలని కట్టినోళ్ళు, జీవితాలను దిద్దినోళ్ళు బోల్డంతమంది ఉన్నారు. అట్లా కొన్నిటిని దాచిపెట్టడం మంచిది. కానీ కొన్ని దాచిపెట్టడం మంచిది కాదు. బైబిల్ గ్రంథంలో దాచిపెట్టిన వాళ్ళ గురించి, కొంతమందిని గురించి నేను మీకు గుర్తు చేస్తాను. ఎరికో పట్టణాన్ని వేగు చూడటానికి పోయినప్పుడు యెహోషువ గ్రంథంలో ఎరికో పట్టణాన్ని వేగు చూడటానికి కొంతమందిని పంపించినప్పుడు ఆ వేగుల వారిని ఎరికో వాళ్ళు గుర్తించి వెంటాడతారు. రాహబు అను వేశ్య వీళ్ళని తన ఇంట దాచిపెట్టింది. వాస్తవంగా ఈమె ఎరికోకు సంబంధించిన వ్యక్తి. పట్టణపు ప్రాకారం మీద ఉంటుంది, ఆమె వేశ్య అని స్పష్టంగా రాసుంది. బాగా వినాలి, ఆమె వేశ్య అని రాసుంది. డైరెక్ట్గానే రాశాడు, రాహబు అను వేశ్య అన్నాడు. ఈమె వేశ్య ఎందుకైందో మనం రేపు అక్కడికి పోయినాక అడుగుదాం, అక్కడ చెప్పిద్ది మనకి.
ఎందుకంటే ఆమె కూడా విశ్వాసుల జాబితాలోకి చేర్చబడింది. ఇప్పుడు కొంతమంది అక్రమ మార్గాల్లోకి వెళ్తారు. ఏ కారణం చేత వెళ్తారంటే శారీరక వాంఛలు తీర్చుకోవడానికి దురాశకులు ఉన్నాయి. కొంతమంది ఈ అక్రమ సంబంధాల్లోకి వెళ్తారు దురాశను బట్టి. కానీ కొంతమంది ఇలాంటి జీవితాల్లో జీవించే వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన సమాధానం నా కంట తడి, అంటే నేను కన్నీళ్లు పెట్టుకునేటట్టు చేసింది వాళ్ళు ఇచ్చిన సమాధానం. నేను యవన ప్రాయంలో ఉన్నాను, నాకు 3 పిల్లలు ఉన్నారు. అత్తింటి వాళ్ళు కానీ పుట్టింటి వాళ్ళు కానీ ఎవరు నన్ను ఆదరించే వాళ్ళు లేరు. చిరుప్రాయంలోనే భర్తను కోల్పోయాను. పిల్లలు అమ్మ అనే ఆకలి అని అడుగుతుంటే ఆవేదన పడ్డాను. నాకు ఆకలైనా నేను తట్టుకుంటాను, పస్తులతో అవసరమైతే చచ్చిపోతాను, ఇబ్బంది లేదు. కానీ నా కడుపును పుట్టిన పిల్లలు అమ్మ ఆకలి అంటే తట్టుకోలేకపోయాను అన్నా. ఆ బిడ్డల ఆకలి తీర్చడానికి నేను తప్పుడు మార్గానికి తలంచాల్సి వచ్చిందన్నా అని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. పాపంలో జీవించే ప్రతి ఒక్కరూ శరీరం కొవ్వెక్కి పాపంలో జీవిస్తున్నారు అనుకోవద్దు. శరీరం కొవ్వెక్కి జీవించే రకాలు ఉన్నారు, ఆ రకాలు ఉన్నారు. కానీ తన కడుపున పుట్టినటువంటి వారి ఆకలి తీర్చడానికి తప్పుడు త్రోవలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే అది మంచి పని అని నేను అనట్లా, దాన్ని సమర్థించట్లా, తప్పే. దాని గురించి కూడా చెప్తాను నెక్స్ట్. ఎందుకంటే పిల్లల ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గానికి వెళ్ళిపోయి ఘోరమైన వ్యాధులకు గురై ఆ పిల్లల్ని అలాగనే అనాథలుగా చేసి చచ్చిపోయినటువంటి తల్లులు బోల్డంత మంది ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. కానీ సమాజంలో మనం కనబడుతున్నటువంటి పాపములో బ్రతుకుతున్న వారందరినీ కూడా మనం చూసినప్పుడు అందరినీ ఒకే ఘాటన కట్టేయకూడదు. చేతనైతే ఒకవేళ వాళ్ళు దీన స్థితిలో ఉండి అలా తల వంచి అలా తప్పుడు మార్గానికి వెళితే నీ చేతనైతే నువ్వు చేయదగిన సహాయం చేసి ఆ తప్పు ఆ మనిషి చేసే అవసరం లేకుండా చెయ్యి, నీకు దమ్ముంటే. అలా నువ్వు చేయనప్పుడు నువ్వు నిందించే హక్కు నీకు లేదు, ఆ వ్యక్తిని దూషించే హక్కు నీకు లేదు. ఇది వేశ్య, ఇది పతిత, ఇది వ్యభిచారి, ఇది అలాగా ఇలాగా అనే హక్కు నీకు లేదు. ఏ కారణం చేత అయింది, ఏమిటి, ఆమె యొక్క అవసరత ఏమిటి? శరీర దురాశల కోసమా లేకపోతే శారీరక అవసరాల కోసమా? ఎందుకు తలొంచారు ఏంటి అనేది పరిగణలోకి తీసుకోవాలి. కొంతమంది తప్పుడు జీవితంలో ఉండి ఘోరాతి ఘోరంగా ఏడుస్తూ ఉంటారు. మనస్సాక్షిని చంపుకొని పాపం చెయ్యలేక అలాగని మరి వేరే మార్గం లేక తల వంచేటువంటి వాళ్ళు అబలలు బోల్డంత మంది ఉన్నారు ఈరోజు సమాజంలో మనం చూస్తే. అందుకే చెబుతున్నాను, స్త్రీలైనా పురుషులైనా సమాజంలో మీకు అలా వంకర మార్గంలో కనపడ్డ వాళ్ళని దయచేసి తొందరపడి దూషించి ద్వేషించి అసహించుకోకండి. యేసయ్య అసహించుకోలేదు. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు ముందేసి ఆమెను గురించి కంప్లైంట్ చేసినప్పుడు యేసు ప్రభు ఆమెని సేవ్ చేశాడు. ఈమె పాపం చేసిందా? అవును, వ్యభిచారం చేస్తుండగా మేము చూసి పట్టుకొచ్చాం. నువ్వేం తీర్పు తీరుస్తావో తీర్చు. నేను మోషే ధర్మశాస్త్రాన్ని మీరను అన్నావు. మోషే ధర్మశాస్త్రం వ్యభిచారము చేసే స్త్రీని రాళ్లతో కొట్టి చంపమనుంది. అలాగే పాపిని క్షమించి కరుణిస్తాను అన్నావు, పాపములు క్షమిస్తాను అన్నావు. మరి ఈ పాపిని ఎట్ట క్షమిస్తావు? ఒకవేళ క్షమించావా ధర్మశాస్త్రం మీరినట్టయిద్ది. ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే ఈమెను చంపాలి. చంపితివా నువ్వు పాపిని క్షమించినట్టు కాదు. మరి ఎలా చేస్తావో చెప్పు అన్న. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఈ పాపం చేస్తే నిజంగా శిక్షార్హురాలే గనుక మీలో పాపము చెయ్యని వాడెవడో, ఏ పాపము నా దగ్గర లేదు అన్నవాడెవడో వాడు ముందు రాయేయండి అన్న. ఆమె వ్యభిచార పాపం చేసింది, నువ్వు ఇంకొక పాపం చేశావు, నువ్వు కూడా పాపివే. ఆమెకు దగ్గర పాపం ఆమె దగ్గర ఉంటే నీకు దగ్గర పాపాలు నీ దగ్గర ఉన్నాయి. కాబట్టి నేనే తప్పు చేయాలా, నేనే పాపం చేయలేదంటే ఈ రాయి నీ సంగతి నేను చెప్తానని ఆయన నేల మీద ఏమో రాయిచుండెను అని రాస్తుంది. యేసు ప్రభుతో చతుర్లు కాదని వాళ్ళకి తెలుసు. దేవునికి స్తోత్రం. పొరపాటును ఎవడన్నా ధైర్యం చేసి రాయి వేసాడంటే వాడి బతుకు మొత్తం
బయట పెడతాడని తెలుసు. అందుకే ఎవడు ధైర్యం చేయలే. పెద్దలు మొదలుకొని పిన్నల వరకు రాళ్ళు తీసుకొని అయితే వచ్చారు, కానీ రాయి వేయటానికి ఎవడికి ధైర్యం చాల. మొత్తం రాళ్ళు ఆడబడేసి వెళ్ళిపోయారు. అక్కడ రాసుంది పుట్టినోట్లో, వారు మనస్సాక్షి చేత పొడవబడిన వారై, గద్దింపబడిన వారై వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు తల ఎత్తి ఆమెను చూసి ఆమెతో అన్న మాట ఏంటంటే, పనికి మాలిందన్న విచ్చలవిడిగా బతుకుతున్నావు, సిగ్గులేదు నీకు ఇట్లాంటి మాటలు మాట్లాడలా, పాపిష్టిది, అట్లాంటిది, ఇట్లాంటిది, చండాలం అని ఇట్లాంటి మాటలు మాట్లాడాలి ఆయన. అదే మనోళ్ళు సహజంగా కొంతమంది అదే తప్పుడు జీవితంలో ఉన్న వాళ్ళని చూసి అసహించుకుంటారే, అసహించుకొని కొన్ని డైలాగులు వేస్తుంటారు కదా, అది మామూలుది కాదు, అది అట్లాంటిది, అది ఇది, అది మామూలుది కాదు, అది ఇట్లా పనులు చేసి అని చెప్పి వేస్తుంటారు కదా డైలాగులో. ఇట్లాంటి డైలాగ్ చూసి ఆమెని అమ్మా అని పిలిచాడు. తెలుగు బైబిల్లో అయితే అలానే ఉంది, అమ్మా. మరి ఎంత భయంకరాలైనా తండ్రికి కూతురు కదా, తండ్రికి కూతురు కదా, ఎలాంటిదైనా కూతురు తండ్రిని నానాన్ని పిలిస్తే తండ్రి కూతురుని ఏమంటాడు, అమ్మా అంటాడు. తండ్రి మమత. అక్కడ ఒక తండ్రి పిలుపు పిలిచాడమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదా, ఎవరు నిన్ను శిక్షించలేదా, నా మీద ఎవరు రాయి వేయలేదు, నన్ను ఎవరు శిక్షించలేదు ప్రభు అంట. నేనును నిన్ను శిక్షించను, కానీ ఇక నువ్వు పాపం చేయకమ్మా అంటాడు. ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆ పిచ్చి పనులే నేను ఈ గతికి తీసుకొచ్చినాయి, ఈ స్థితికి తీసుకొచ్చినాయి. నలుగురిలో నవ్వులు పాలైపోయే జీవితం నీకు వచ్చింది, అందరి చేత ద్వేషింపబడి శాపాన్ని అనుభవించే పరిస్థితి నీకు వచ్చింది. ఇక వద్దమ్మా, దాన్ని వదిలేసేయమన్నా, ఇక పాపం చేయొద్దమ్మా అన్నాడు. అందరూ ఒకే కారణాన్ని బట్టి పాపం చేస్తున్నారు అనుకోవద్దు. పాపంలో బ్రతుకుతున్న వారు కొంతమందికి కొన్ని కఠినమైన కారణాలు ఉండి ఉండవచ్చు. అప్పుడు మనం ఆ వ్యక్తిని పాపం నుంచి మళ్ళించాలంటే మనం చేయదగ్గ సాయం ఏదో ఆ వ్యక్తికి చేస్తే అది న్యాయం. చేయలేనప్పుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయి. ఎందుకంటే పాపం చేసే ఎవరికి కూడా ప్రశాంతత ఉండదు, సుఖం ఉండదు, నెమ్మది ఉండదు. వాళ్ళు కదులుతున్న సముద్రం వలె నెమ్మది లేకుండా ఉంటారని బైబిల్లో ఉంది. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు అనుభవిస్తున్న శిక్షే వాళ్ళకి చాలు. మళ్ళా మనం వాళ్ళని విమర్శించి దూషించి మనం పాపం మూట కట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఏం మాట్లాడతారు, ఎవరి దగ్గరన్నా ఇంత లోపం కనపడితే అసలు అట్ట చేయొచ్చా, అట్ట చేయొచ్చా అంట. నువ్వు ఆమె అజ్జేస్తే ఆయన అజ్జేస్తే నువ్వు ఇంకా 24 చేసి ఉంటావు నువ్వు ఇంకో టైపులో. కాబట్టి ఎవరి కాళ్ళు బుద్ధి చెప్పుకోవాలి. ఇతరులను నిందించేటప్పుడు నేను కరెక్టేనా, ఇతరులను విమర్శించేటప్పుడు అసలు నేను క్రమమైన మార్గంలో ఉన్నానా అనేది ప్రశ్నించుకుంటే చాలా మంచిది. అలాగని విమర్శించుకుంటే తొందరపడి నోరు జారం శాపాన్ని తెచ్చిపెట్టుకో. కొంతమంది అట్టు కాదు, దన్మని మాట జారేస్తారు, అది మంచిది కదని చెప్తున్నాను నేను. సరే, పాయింట్ పక్కన పెట్టేద్దాం. ఈమె ఎందుకు వేసైందో తర్వాత సంగతి. కానీ ఒకటైతే మనకి స్పష్టంగా తెలుసు, ఆమె ఫ్యామిలీ విషయంలో బాధ్యత కలిగింది, కుటుంబ విషయంలో రాహబు బాధ్యత కలిగింది. అంతేకాదు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను గూర్చి వినుట వలన ఆమెకు విశ్వాసం కలిగింది. ఎరికోలో వాళ్ళు మొక్కేటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు, కానీ వాళ్ళ గురించి ఆమెకు తెలుసు. ఎరికో మనుషుల గురించి తెలుసు, ఎరికోలో వాళ్ళు మొక్కే వాటి గురించి కూడా ఆమెకు తెలుసు, రాహబుకు తెలుసు. కానీ వాటన్నిటికంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను గూర్చినటువంటి విన్న వార్త ఆమెను బాగా ఆలోచింపజేసింది. ఈ వేగుల వారు ఆమె ఇంటికి వచ్చారు తప్పించుకోవటానికి, తలదాచుకోవటానికి. ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె అన్న మాటలు మనకి స్పష్టంగా రాయబడ్డాయి బైబిల్లో. యెహోషువ గ్రంథంలో ఈ ప్రస్తావన ఉంటుంది. 2వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. ఆ వచనం అంటే చూడండి, 2:8 ఒకసారి తీసి చూడండి. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు
మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెను. కార్యాలన్నీ అడిగడిగి తెలుసుకుందండి. ఎర్ర సముద్రం పాయలైందా? వాళ్ళ దేవుడు అలాంటి కార్యాలు చేశాడా? ఇదెంతటి ఆశ్చర్యం! మీ ఎదుట ఎర్ర సముద్రమును దేవుడు పాయలుగా చేసిననియు యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. అబ్బా! మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరినూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. చూసారా ఏమని చెప్తుంది తెలుసు? నా తండ్రియు ఎవరండి? ఒక వేశ్య, రాహబు అను వేశ్య. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. ఎంత విశ్వాసం కలిగిందంటే దేవుణ్ణి గూర్చి తెలుసుకుంది, ఆ దేవుడి శక్తి కూడా తెలుసుకుంది. ఎరికోకి ఏ గతి పట్టబోతుందో ముందే గ్రహించింది. ఎందుకంటే ఎరికో మనుషులు మంచోళ్ళు కాదు, వాళ్ళ జీవితాలు భయంకరం. వాళ్ళ పరిస్థితులు ఏం బాగలేవు. వాళ్ళు క్రమమైన జీవితాల్లో లేరు, శాపగ్రస్తమైనటువంటి క్రమంలో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకి ఏ గతి పట్టిద్దో తెలుసు, ముందే అంచనా వేసింది. రాహబు అనేటువంటి ఈమె వేసి తన ఇంటికి వేగుల వారు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంది. ఇలాంటి కార్యాలు చేసుకుంటా మీరు వస్తున్నారు, మీ దేవుడు మీ పక్షము నుండి ఇలాంటి అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు కనుక సీహోను ఓగు అనేవాళ్ళే మీ ముందు నిలవలేకపోయారు. ఈ చుట్టుపట్ల ప్రాంతాలన్నిటికీ వాళ్ళంటే హడలు. అలాంటి రాజులే మీ దెబ్బకి మట్టి గరిచారు. కాబట్టి మీరు ఈ ప్రాంతాన్ని కూడా పట్టుకుంటారని నాకు తెలుసు. మీరు అలా పట్టుకున్నప్పుడు ఈ పట్టణము నిర్మూలమవుతున్నప్పుడు దీంతో పాటు మేము చావకుంటున్నట్లు నాతో ప్రమాణం చేయండి. నా తల్లిని, తండ్రిని, అన్నదమ్ములని, అక్క చెల్లెండ్రిని, వారి పిల్లల్ని, వారి సంబంధులందరినీ కూడా మేము వదిలిపెడతామని మీరు నాకు మాట ఇవ్వాలని వారి చేత మాట తీసుకుంది. తర్వాత మీరు కిందికి చదివితే వాళ్ళని ఎలా దాచిద్దో కూడా రాసుంటుంది. ఇదంతా విశ్వాసాన్ని బట్టి చేసింది అని హెబ్రీ పత్రికలో రాసుంది. రాహబుని విశ్వాస వీరుల జాబితాలో చేర్చాడు. తర్వాత నిజంగా అనుకున్నట్టుగానే వాళ్ళు ఏం చేస్తారంటే, సరే నీ ఇంటి వారి రక్షణకి డోకా లేదు, మమ్మల్ని నువ్వు సేవ్ చేశావు, వీళ్ళ చేతుల్లో, ఈ పట్టణపు వాళ్ళ చేతుల్లో పడకుండా నువ్వు మమ్మల్ని దాచిపెట్టావు. ఆ వచనం చదువుతావా వాళ్ళకి? 5వ వచనం నుంచి 6వ వచనం వరకు. అయ్యా, వారు అక్కడ నుండి వచ్చురో నేను ఎరుగను, ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరుగను. 2వ అధ్యాయము 6వ వచనం. వాళ్ళని ఎక్కడ దాచిపెట్టింది? తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుపు కట్టెలో వారిని దాచిపెట్టాను. అది మిద్దె మీదకి ఎక్కించి దాని మీద జనప కట్టె రాసేసి ఉంది. ఆ జనప కట్టెలో దాచిపెట్టిందండి వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళని తరుముతా వచ్చిన వాళ్ళు, ఫలానా వాళ్ళు వచ్చారా ఇక్కడికి అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇట్లా ఈ దిక్కుగా వెళ్ళారు, మీరు పెందలాడి తరిమితే వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పింది. వాళ్ళు పోయారు. ఆ తర్వాత వాళ్ళని పిలిచి వాళ్ళతో ఈ ఒప్పందం చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేశారు తెలుసా? ఒక ఎర్రని నూలు కడతారు వాళ్ళ ఇంటి కిటికీకి. అది కూడా చదవచ్చు. వాళ్ళ చేత ప్రమాణం తీసుకొని గుర్తుగా ఎరికో పట్టణం మీద అటాక్ చేసేటప్పుడు రాహబు కుటుంబానికి మేము నష్టము కలిగించము అనేదానికి నిబంధన గుర్తుగా ఒక ఎర్ర నూలు కడతారు అక్కడ. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకోనము. అది కదుకో, వాళ్ళందరినీ నీ ఇంట్లో చేర్చుకోమా. నువ్వు మమ్మల్ని సేవ్ చేశావు, లేకపోతే ఈరోజు మమ్మల్ని వాళ్ళు చంపుతుండే.
కానీ వాళ్ళ చేతుల్లో పడకుండా నువ్వు మమ్మల్ని కాపాడావు. ఇలా కాపాడినందున మా దేవుడైన యెహోవా విషయంలో నీవు కూడా విశ్వాసివయ్యావు గనుక మమ్మల్ని సేవ్ చేసి నడిపిస్తున్న మా దేవుడు నిన్ను కూడా సేవ్ చేస్తాడు, ఆయన అన్యాయస్తుడు కాదు అని ఒక ఎర్ర దారాన్ని ఆ కిటికీకి కట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళి అక్కడికి వెళ్ళినాక చెప్తారనమాట, అక్కడ పరిస్థితి ఇలా ఉంది అని అన్ని చెప్పి, రాహబు అనే ఆమెకి మేము మాట ఇచ్చాం, రాహబు అనే స్త్రీకి మేము మాట ఇచ్చాం, ఆ ఫ్యామిలీని మాత్రం ముట్టొద్దని, ఇదిగో ఇలాంటి గురుతు మేము ఆనవాళ్ళు ఇచ్చి వచ్చామని చెప్తారు. తర్వాత వాళ్ళు వచ్చి ఎరికో మీద అటాక్ చేసినప్పుడు రాహబు ఫ్యామిలీని వాళ్ళు సేవ్ చేస్తారు, వదిలేస్తారు. తర్వాత ఆ రాహబు విశ్వాస వీరుల జాబితాలోనే కాదు, ఆశ్చర్యంగా యేసుక్రీస్తు వంశావళిలో కూడా కనపడిద్ది. ఒకసారి మీరు మత్తయి సువార్త కానీ చూడగలిగితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడొచ్చు. 5వ వచనం. 5 డైరెక్ట్గా ఆ వచనం కాడికి పోయి చూడండి. నయసోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. అదుగో రాహబు నయసోను సల్మానును కనెను, సల్మాను రాహబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై రాజైన దావీదును కనెను. చూసారా, యేసుక్రీస్తు వంశావళి అని చెప్పబడుతున్న దానిలో ముఖ్యంగా సరే యేసు ప్రభువును పక్కన పెడితే దావీదు వంశావళిలో రాహబు ఉంది. ఈమెం చేసిందంటే దేవుని సంబంధులను సేవ్ చేసింది, దేవుని సంబంధులను ఆదరించింది. ఒక స్త్రీ అయి ఉండి, సమాజం అంతటి చేత వెలివేయబడినదై ఉండి, అవమానపరచబడినదై ఉండి, వేశ్య 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 అని పిలువబడినదై ఉండి, దేవుని సంబంధుల్ని తన ఇంట చేర్చుకొని ఆదరించి వారిని భద్రపరిచి వాళ్ళని కాపాడటం కోసం తన ప్రాణాలని పణంగా పెట్టడానికి ఇష్టపడింది. ఇది సామాన్యమైన విషయం కాదు. దేవుని సంబంధుల్ని, దేవుని పిల్లల్ని ఆదరించడానికి, దేవుని పిల్లల్ని సేవ్ చేయడానికి తన ప్రాణాలను పెట్టడానికి ఇష్టపడింది. ఏమాత్రం వాళ్ళు దొరికినట్టయితే వాళ్ళనే చంపేవాళ్ళ, రాహబుని చంపేవాళ్ళ? నీకు తెలుసా, ఎరికో పట్టణస్థులు రాహబు ఇంటి మొత్తాన్ని చంపేసేవాళ్ళ. ఎందుకంటే శత్రువులను దాచిపెడతావా దుర్మార్గురాలని ఖచ్చితంగా పనిచేసేవాళ్ళు. అంటే ఎంతకు తెగించిందంటే వారిని సేవ్ చేయటం కోసం, దేవుని సంబంధుల పక్షంగా వారిని కాపాడటం కోసం తను తన ఇంటి వారు బలైపోవటానికి కూడా తను ఇష్టపడింది. అది చూడటానికి మనకి మామూలుగా ఉండొచ్చు, కానీ గొప్ప త్యాగం అది. ఎట్లనో వాళ్ళు వెతకలేదు, సెర్చ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఈమె మాట నమ్మి అలాగే వెళ్ళిపోయారు కాబట్టి బతికిపోయింది, లేకపోతే మొత్తం అవుట్. ఇంతటి త్యాగానికి తను పూనుకున్నందున ఇదంతా కూడా ఎవరు చూశారు? భూమి మీద మనుషుల హృదయాలలో విశ్వాసం ఎవరిలో ఉందో పైన వెతుకుతూ ఉంటాడు ఒక ఆయన, వివేకవంతులను ఎతుకుతూ ఉంటాడు. ఆయన కనిపెట్టాడు. కనిపెట్టి రాహబుకి ఎంత ధన్యత ఇచ్చాడంటే ఇంటి వారందరికీ రక్షణ ఇచ్చాడు. అంతేకాదు రాహబుకి విశ్వాసవీరుల జాబితాలో చోటిచ్చాడు. అంతేకాదు దావీదు వంశావళిలో ఆమెకు చోటిచ్చాడు. ఇదంతా ఎందుకు జరిగింది ఇంత ధన్యత అంటే, ఆమె మొదట దేవుణ్ణి విశ్వసించింది, 2 దేవుని సంబంధుల్ని ఆమె ఆదరించింది, దేవుని సంబంధుల్ని కాపాడింది. ప్రియులారా, మన కోసం మనం బతకటం కాదు, మన కోసం మనం జీవించటం కాదు, క్రైస్తవులమై ఉండి మన దగ్గర ఈ లక్షణం కూడా ఉండాలి. మన తోటి సాటి క్రైస్తవులు లేదా తోటి సాటి విశ్వాసులు ప్రతికూలతల్లో ఉంటే వాళ్లకు చెయ్యదగ్గ సాయం మనం చేయుట దేవుడు కనిపెడతాడు. కొడితే గట్టి కొట్టడం లేదా అవసరం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఈమె దాచిపెట్టింది, కానీ ఈ దాచిపెట్టింది ఈమెకి ఎంత దీవెనైందో చూడండి. 3 విధాలా ఈమె ధన్యత పొందుకుంది. 1 ఫ్యామిలీ రక్షణ, 2 విశ్వాస వీరుల జాబితాలో చోటు, 3వదే యేసుక్రీస్తు వంశావళిలో ఆమెకు స్థానం. 4 స్త్రీలు ఉంటారు: తామారు, రూతు, రాహబు, బత్షెబ.
ఈ నలుగురు విచిత్రమైన జీవితాలే. అందులో రాహబు మొదటిదిగా కనపడింది. కాబట్టి ఇక్కడ మనకి పాఠం ఏంటంటే, అవసరమైతే దేవుని సంబంధుల కోసం బలి కావటానికి ఇష్టపడినటువంటి ఈమె వలె ఇంకొక స్త్రీని గురించి కూడా నేను విన్నాను. ఇలాంటి స్త్రీని గురించి, యూదులను అతి కిరాతకంగా చంపినటువంటి వ్యక్తులలో ఒకడు నాజీని అంత తెలుసు కదా మీకు, హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్. ఈ హిట్లర్ అనేవాడి టైంలో కూడా ఒక తల్లి దాదాపు చాలామంది యూదుల్ని తన ఇంట ఒక రహస్య గదిలో పెట్టి భద్రపరిచి వాళ్ళని సేవ్ చేసినటువంటి ఉదంతం ఆమె చరిత్రలో నేను తెలుసుకున్నాను. మీరు బైబిల్ చదవండి. బైబిల్తో పాటు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీల చరిత్రలు, పురుషుల చరిత్రలు పుస్తకాల రూపంలో దొరుకుతాయి. వేరే వాళ్ళు రాసిన ఇతర పుస్తకాల కంటే కూడా ముందు భక్తుల చరిత్రలు తెచ్చుకొని చదువుకోవటం ఎంతైనా మంచిది. ఆమె ఎంత బాగా వాళ్ళని సేవ్ చేసేదంటే యూదుల్ని, అది పెద్ద స్టోరీ. అది చెప్పడానికి ఇప్పుడు వల్లపడదు. నేను చెప్పాలనుకునే మళ్ళీ దాటిపోతాయి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుని పిల్లలంగా మనం ఉన్నాం. ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ క్రైస్తవుల మీద హింసలు స్టార్ట్ అయినాయి. ఉత్తర భారతదేశంలో సువార్త చెప్తున్న వాళ్ళని బంధించి జైళ్లలో పెడుతున్నారు. ఆ దరిద్రం ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని కూడా ఎగబాకుతుంది. మనం అనుకున్నట్టుగానే ప్రతికూల పరిస్థితులు స్టార్ట్ అయినాయి. ఇక రాబోతున్న రోజులు ఎలా ఉంటాయో మనం ఊహించలేం. ఒకటి, మనం ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. విశ్వాసులందరికీ కూడా ప్రేమతో చెప్తున్నాను. ఇక నెక్స్ట్ రాబోతున్న పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయో మనం అంచనా వేయలేం. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, క్రైస్తవ్యం విస్తరణ అనేది మాత్రం శ్రమల్లోనే జరిగిద్ది. క్రైస్తవ్యం యొక్క విస్తరణ అనేది మాత్రం శ్రమల్లోనే, ప్రతికూలతలోనే, ఒత్తిడిలోనే జరిగిద్ది. అనుకూల పరిస్థితుల్లో క్రైస్తవ్యం విస్తరణ జరగదు. వ్యతిరేక పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా క్రైస్తవ్యం విస్తరించిద్ది. మరి ఇక రాబోతున్నటువంటి పరిస్థితులు, ఉత్తర భారతదేశ పరిస్థితులు ఇప్పటికే మనకు తెలుసు. చాలా దుర్మార్గాలు. జస్ట్ ఒక ఇంట్లో కూటం జరుగుతుంటే వెళ్ళి దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. జస్ట్ వెళ్ళిన వాడిని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లోనే ఉంచారు. అలా దాదాపు వందల సంఖ్యలో సేవకుల్ని ఇప్పుడు ఉత్తర భారతదేశంలో, ఉత్తరప్రదేశ్లో జైల్లో ఉంచినటువంటి దాఖలాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కూడా సువార్త ప్రకటనకి ఇప్పుడు పెద్ద ఆటంకంగా తయారైంది మతోన్మాద వ్యవస్థ. ఉత్తర భారతదేశాన్ని ఎలాగైతే మతం పేరుతో కైవసం చేసుకున్నారు, ఇప్పుడు దక్షిణాదికి కూడా ఎగబాకి దక్షిణ భారతదేశాన్ని కూడా మతం పేరుతో ఎఫెక్ట్ చేయడానికి పెద్ద కుట్రలే జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనందరం ఎలా తయారు కావాల్సి ఉందంటే, ఒక క్రైస్తవుణ్ణి అటాక్ చేస్తే మతోన్మాద వ్యవస్థ, మిగిలిన వాళ్ళంతా ఏకమై ఆ వ్యక్తి కోసం పోరాడే పరిస్థితుల్లో ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఏం చేద్దాం, సమాజంలో చూస్తే మనకు మనమే కొట్టుకు సచ్చే, వాడి మీద ఈడు, ఈడి మీద వాడు, వాడి మీద ఈడు, ఈడి మీద వాడు, అనవసరంగా కదిలిచ్చి మతోన్మాదులకు అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది బతుకుతున్నారు. ఇక వాళ్ళకి అయ్యే జీవితాలు అయ్యి, లేకపోతే వాళ్ళకి ఆయన గుర్తించేవాళ్ళు లేడు, ఆయన పలకరించేవాళ్ళు లేడు, ఆయన పట్టించుకునేవాళ్ళు లేడు, ఆడి ప్రసంగాలు ఎవడు వినడు, ఒకడు ఉంటాడు. అటు బ్రతుకంతా ఇంక అట్టనే బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు కూడా మేము స్పీకర్లు, సేవకులు అని క్రైస్తవ సంఘంలో చలామణి అవుతూ ఉన్నారు. సమాజం ఎటుపోతుంది, సమాజ పరిస్థితులు ఎటుపోతున్నాయి, ఏం జరుగుతుంది, మతోన్మాదం ఎంతగా విస్తరిస్తుంది, ఎలాంటి కుట్రలు పొందుతున్నారు, దేవుని పిల్లల మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు, ఇక భవిష్యత్తు ఎలా జరగబోతుంది అనేది అంచనా వేయకుండా ఒకటి మీద ఒకడు దుమ్మెత్తి పోసుకోవడం, ఒకటి మీద ఒకడు విమర్శించుకోవటం, ఇదంతా ఇండియా పీతల గురించి ఒక జోక్ ఉంది. ఇండియా పీతల గురించి ఒక జోక్ ఉంది. ఇప్పుడు రకరకాల ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, అట్లా ఒక ప్రాంతంలో పీతల ఎగ్జిబిషన్ పెట్టారంట. పీతల ఎగ్జిబిషన్ పెట్టి ఆ పీతల రకరకాల గ్లాసు వాటిల్లో పీతలను ఉంచారట. మన దేశానికి సంబంధించిన పీతల మీద మాత్రం మూత ఉంచలేదు. అన్నిటి మీద గ్లాసు వాటిని అమర్చి గ్లాసు బాక్సులు అమర్చి వాటి మీద మూతలు పెట్టారు, పీతలు లోపలేసి. రకరకాల దేశాల పీతలన్నీ అందులో ఉన్నాయి.
మనకు సంబంధించిన పీతలకు మాత్రం మూత వేయలేదంట. పీతల మీద మూత అయిపోతే లేచి వెళ్ళిపోతాయి కదా సార్, బయటికి వెళ్ళిపోతాయి కదా అంటే అక్కడ చెప్పేవాడు, ఆ గైడ్ చెప్తున్నాడంట, ఈ పీతలు ఈ జాతి, ఈ పీతలు ఈ జాతి అని చెబుతాడు కదా. అట్లా చెప్పే గైడ్ ఎవడైతే ఉంటాడో అటు చెప్తున్నా అంట, అబ్బాయి ఈ పీతల గురించి ఆ భయం ఏం లేదండి, వీటి స్పెషల్ ఏంటంటే ఒకటి పైకి ఎక్కుతుంటే ఇంకింద ఉంటుంది, అది దాన్ని పట్టుకొని లాగుతూ ఉంటుంది. ఈ జాతి ఇంతేనండి, ఇది అది పోదు, పోయేదాన్ని బానీదు. ఈ కింద ఉండి ఆ పైకి పోయేదాన్ని కాళ్ళు బట్టి లాగుతూ ఉంటుంది. అందుకని అలాంటి మనస్తత్వం కలిగినటువంటి పీతలకి మూత ఎందుకంటే అనవసరంగా దానికి డబ్బు వేస్ట్. అందుకని ఈ ఒక్కదాని మీద మాత్రం మేము గమనించారా, అది మిగిలిన పీతలన్నీ కలిసి లాగుతున్నాయి చూడు దాన్ని. అట్లాగా కరోనా సమయంలో దేవుడు ఏదో యూట్యూబ్ ద్వారా మీ అందరికీ వాక్యం అందించాలని నేను లైన్లోకి వస్తే అది ప్రజలందరిలోకి వెళ్ళింది. ప్రజలందరిలోకి వెళ్ళి తెలుగు ప్రజలందరికీ, తెలుగు క్రైస్తవులందరికీ, అలాగే అన్ని జనులకు కూడా అది గొప్ప ఉద్యమం. దేవుడు నిజంగా గొప్ప కార్యం చేశాడు. ఎంతోమంది దేవుని తట్టు తిప్పబడ్డారు, ఎంతోమంది పట్టబడ్డారు, రక్షించబడ్డారు, దేవుని కార్యాలు జరుగుతున్నాయి. అమ్మ నాయన, ఎంతమంది లేచారంటే లెక్కేసా మొత్తాన్ని 12 మంది అండి. నా ఒక్కడి మీద 12 మంది వీడియోలు. మీరు కూడా లెక్కేసి చూడండి మొత్తం ఎన్ని తలకాయలు నా మీద వీడియోలు పెట్టినాయో చూడండి మీరు. ఎందుకో తెలుసా, అమ్మో ఈడెవడు ఇప్పుడు దాకా కనపడలేదు, ఇంతలా సంఘం ఏడుంది, అసలు ఏడున్నాడు, నివురు కప్పిన ఇప్పులాగా ఏడున్నాడు ఈడు. ప్రజలందరూ ఏంది శాలేం రాజు అంటున్నారు ఏంటని గుండెలు అదిరిపోయి ఒక్కొక్కళ్ళకి. ఏమండి, ఎరిక వాళ్ళకి కానీ అదిరినాయండి. వాయు ఎవడు వీడు పోనే పోయాడు రా నాయన, మించిపోయాడు రా అని 12 మంది ఒకడు మార్చి ఒకడు వీడియోలో నా మీద దాదాపు ఒక సంవత్సరం అంతా, ఒక నిండు సంవత్సరం దాదాపు. వాళ్ళు వదిలిపెడితే మొత్తోన్మాలు వదిలిపెడితే వాళ్ళు వదిలిపెడితే మొత్తోన్మాలు, వీళ్ళు వదిలిపెడితే వాళ్ళు. శాలేం రాజు అట్లా, శాలేం రాజు ఇట్లా, శాలేం రాజు అది, శాలేం రాజు ఇదని, శాలేం రాజు. యేసు ప్రభునన్న వాడు అన్నిసార్లు తలుచుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ నా విషయంలో మాత్రం బిడ్డలు పాపం రోజు తలుచుకున్నారు. ఎంత మీకు తెలుసు. ఇక ఎలాంటి పనికి మాలిన పొరపాటు, తిక్కల తప్పుడు ఆలోచనలకి తెరపడాలి. సరే ఏదో తెచ్చారు, అయిపోయింది తిక్కలు, బట్ సోదరులు నాకు తెలుసు కదా, మనోళ్ళు సోదరుళ్ళు అని తెలుసు, నాకు ముందే తెలుసు. ఇది ఎట్టంటి వాళ్ళు అంటే, యుద్ధంలో సైనికులు యుద్ధం చేస్తున్నప్పుడు ప్రత్యర్థిని టార్గెట్ చేయాల్సింది పోగొట్టి, నువ్వు తుపాకు అట్టు పేల్చావేంది, అసలు అటు పేల్చకూడదుగా, అలా రూల్ కాదుగా, అట్టెందుకు పేల్చావు అని ఈ గన్ను ఇడిదిప్పి ఇండి కాల్చాడు వాడు. ఇది ఏ సైన్యం అండి? ఇది సోది సైన్యమా, మంచి సైన్యమా? ఇది ఇట్లాంటి సోదోళ్ళందరూ ఇప్పుడు క్రైస్తవ్యంలో అగ్రస్థానాల్లో ఉన్నారు. గొప్ప గొప్ప వ్యక్తులు అనమాట వాళ్ళు సంస్కర్తలు, వాళ్ళు సంఘాలను ఉద్ధరించే వాళ్ళు అనమాట. వాళ్ళు సార్వత్రిక సంఘాలను ఉద్ధరించడానికి పుట్టినటువంటి పతివ్రతలు. ఎవరు? ఒక జోక్ ఉంది, వద్దులే నేను ఎట్లాంటి మాట్లాడకూడదు. పతివ్రత పరమాణం వండిందంట, తెల్లారిన దాకా చల్లారలేదని ఒక జోక్ ఉంది. అట్లాంటి పతివ్రతలు బయలుదేరారు, క్రైస్తవులు బయలుదేరి సంఘాన్ని ఉద్ధరించడానికి మొదలు పెట్టారు మనగాళ్ళు. ఇలా బతుకంతా వాళ్ళట్ట వీళ్ళిట్ట వీళ్ళట్ట వాళ్ళట్ట వాళ్ళిట్ట వీళ్ళిట్ట. అదేందిరా అంటే, నేను సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టాను, నేను చెప్పకపోతే ఎవడు చెప్పడు అంటే. చెత్తమాలోకాలంతా లేచి చెత్త వ్యవహారాలన్నీ చేసి ఇప్పటికే సగం భ్రష్టు పట్టించారు. రాష్ట్రంలో మతోన్మాదులకు అసలు ఊతం ఇచ్చినదే ఈ దౌర్భాగ్యులు. ఈరోజు మతోన్మాదుల్లో కొంతమంది పబ్లిక్ ఫిగర్లు అయ్యారంటే ఈ దరిద్రులు ఇచ్చినటువంటి ఆసరా, ఈ దరిద్రులు పెట్టిన డిబేట్లు. ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు. ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని సంబంధులే అప్పజెప్పుకునే పరిస్థితి ఉంది. నా మీద రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి, నా మీద ఇక్కడ లోకల్ వాళ్ళు కొంతమంది నా మీద ఎట్లనన్నా మీరు ఎవరు? క్రైస్తవులే. ఎట్లనన్నా మీరు డిస్టర్బ్ చేయాలంట అతన్ని.
అతన్ని ఎట్లనన్నా మీరు అరే నన్ను డిస్టర్బ్ చేస్తారా? నిలబడ్డోడిని ఎవడైనా పడేస్తాడు. నేను ఆల్రెడీ నేల మట్టుకు పడే ఉన్నాను. నేను ఇంక నన్ను పడేయటానికి ఇంకేడుంది ఏడా? నేను అన్నీ వదిలిపెట్టి సర్వసంగ పరిత్యాగులకు ఎప్పుడో నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. నా మీద ఏ బరువు పెట్టుకోవాలా తెలియదు. సోదోళ్ళకి నేను పూర్తిగా అర్థం కాల. దేవునికి స్తోత్రం. నా మీద ఏ బరువు పెట్టుకోవాలా. ఈ క్షణానైనా ఏది జరిగినా సరే ఈ పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యాని సమయమందు అసమయములో ప్రకటింతును నీ సోది. ఆగురా, కొంచెం ఆవేశం ఆపండిరా. సోది తెలివి కాకపోతే ఒకప్పుడంటే శాలేం రాజు చిలకలూరుపేటకు సంబంధించినోడు, ఈ నియోజకవర్గానికి సంబంధించినోడు. ఇప్పుడు శాలేం రాజు చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినోడా? నేను పోయి హైదరాబాద్లో కూర్చుంటా, జరగదు పరిచర్య. పోయి విజయవాడలో కూర్చుంటా, ఇంతకంటే పెద్ద పరిచర్య జరగదు. నేను అడవిలో పోయి కూర్చున్న నా తండ్రి తన కార్యాలను జరిగించగలుగుతాడు. ఎట్లనన్నా ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ఇక్కడ ఏదో ఒక రకంగా ఈ కీడు కలిగించాలని కొంతమంది అన్యులైతే నేను లెక్క చేయనండి. వాడు తెలియనోడు, వాడి కోసం ప్రార్థన చేస్తే దేవుడే వాడి హృదయాన్ని మారు. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వాళ్ళు, క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళు ఒకరినొకడు సేవ్ చేసుకోవాల్సింది ఒకరినొకడు అప్పగించుకునే ఇస్కరియోతు యోధాల్లాగా తయారయ్యారు. ఇది బాధాకరమైన విషయం. అయితే ఇదే తంతు కొనసాగితే నేను చెబుతున్న గ్యారెంటీ ఇస్తా, మొత్తాన్ని కలిపి కొడతారు. రేపు భవిష్యత్తులో ఒకటికి కాదు ప్రతి ఒక్కడికి మూడిద్ది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే అందరూ సంఘటితమై సమైక్యమై ఏక మనస్కులై ఏక మనసుతో ఏకాత్మతో ప్రయాణం చేయాల్సినటువంటి రోజులు వచ్చినాయి. ఈ రోజులు చాలా డేంజర్ రోజులు. ఒక్కొక్కడికి అర్థం కావటల్లా. జఫా మైండ్ వాళ్ళకి ఏమర్థమైందంటే మందారాలకు అర్థం కాదు. అది ఎటుపోయి ఎటు వచ్చిద్దో అర్థం కాదు. అది పిలుపు ఉంటే కాదు, ఏర్పాటు ఉంటే కాదు, ఒకడికి సేవ విలువ నైతిక విలువలు ఏమైనా తెలిసొచ్చే కాదు, అవి తెలియచావు. కానీ నేను చెప్తున్నాను, ఇక ఈ సంఘము ఆ సంఘం అని లేదు. దేవుని పిల్లలుగా శ్రమ పడుతున్న వారిని ఆదరించుట, ప్రోత్సహించుట, ధైర్యపరచుట, వారి పక్షంగా నిలుచుట అనేది ఇక రాబోతున్న దినాల్లో మనం అందరం చేయాల్సినటువంటి పని. ఏది జరిగినా సంఘటితమై ఏకమై పోరాడాలి. అలాంటి రోజులు వచ్చినాయి. ముందు మీకే అర్థమైద్ది. నిన్న వీడియో వచ్చింది చూసారా? బైబిళ్ళు బండిలో నుంచి బైబిళ్ళు దించి మొత్తం తగలబెడతా ఉన్నారు, చూసారా? చూడలేదా మీరు? ఎంతమంది చూశారు? నిన్ననో మొన్ననో వచ్చింది వీడియో వచ్చింది. బైబిళ్ళు మొత్తం అట్టపెట్టెలు బైబిళ్ళని తీసి తగలబెడతా ఉన్నారు. మిగిలిన మత గ్రంథాల్లో ఒక గ్రంథాన్ని గల్దించండి, అట్లా పెద్ద విప్లవం రేగిద్ది. కానీ బాక్సులు పరిశుద్ధ బైబిల్ గ్రంథాలని పంచుతున్న వాళ్ళని కొడుతున్నారు. సువార్త ప్రకటిస్తున్న వారిని అడ్డగించి తిడతా ఉన్నారు. బైబిళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టి చించి తగలబెడతా ఉన్నారు. ఎవడు పట్టించుకోడు, ఎవడు మాట్లాడడు, ఎవరు నోరు తెరవరు. అదంతే. మిగిలిన ఏ మతాన్ని ఎవడు కదిలిచ్చినా ఆ మత సంబంధులు గొడవ చేస్తారు, ప్రభుత్వాలు కదులుతాయి, స్పందిస్తాయి. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కానీ యేసు ప్రభుని కానీ ఎవడెంత తిట్టినా, బైబిల్ని ఎంత తొక్కినా, కాల్చినా, ఏం చేసినా పట్టించుకోరు. ఎందుకంటే క్రైస్తవులు శాంతి కాముకులు. వాడు కొట్టడు, గొడవ చేయడు, అల్లరి చేయడు, గొర్రెలాగా తలంచుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి అలాంటివి జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న ఈ మధ్య 1-2 రోజుల క్రితమే వచ్చింది వీడియో. ఇక ఇప్పుడు జనాలు అవి కూడా చూడటం లేదు. ఏముంది అన్నీ మామూలుగా జరుగుతున్నాయని, ఎవరికి నొప్పి లేదు, ఇప్పుడు మంట లేదు, బాధ లేదు. తగలబెడుతున్నా, కొడుతున్నా, తిడుతున్నా, చర్చిలు కూలుస్తున్నా. ఒక ప్రాంతంలో అయితే దాదాపు 51 చర్చిని కూల్చారు. అంటే భయం పట్టుకుంది. చాలామంది యేసుప్రభులోకి వెళ్ళిపోతున్నారు. కొంతమందికి అర్థమైంది, రాష్ట్రంలో కొంతమందికి అర్థమైంది.
ఒకప్పుడు 2% అంటున్నారు, 2% కాదు 20% దాటి ఎప్పుడు పోయింది క్రైస్తవ్యం. అదిగో ఈ మధ్య లేటెస్ట్ అది. ఏం చేసిందండి వాడిని? వాడి మత పుస్తకాన్ని అట్ట చేస్తే వాడు తట్టుకుంటాడా? ఇప్పుడు వాడు నమ్ముతున్న పుస్తకాన్ని అట్ట చేస్తే వాడు ఓర్చుకుంటాడా? ఒక పక్కన ఇలాంటి దుర్మార్గాలు జరుగుతుంటే, ఒక పక్కన ఇలాంటి దురాగతాలు జరుగుతుంటే, అలాంటి వాటి మీద పోరాటం చేయకుండా, అలాంటి వాటి మీద ఫైట్ చేయకుండా సాటి క్రైస్తవుల మీద పడి వాడు తేడా వీడి తేడా అనుకుంటా బతుకుతున్నారు. ఈ దరిద్రులను ఏమనాలి? ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి? వీళ్ళు బతుకంతా ఇది కదా చూడాల్సిందే, ఇది కదా గమనించాల్సిందే. నాగర్ కర్నూలులో ఒకసారి అట్లాంటి జరిగింది. ఈ మధ్యకాలంలో ఇంకొకటి జరిగింది. ఏ మత పుస్తకాన్ని అట్లా తగలబెడితే మామూలుగా ఉంటుందా రాష్ట్రం? ఏ మత పుస్తకాన్ని అట్లా తగలబెడితే రాష్ట్రం రావణ కష్టం అయింది. కానీ అన్ని పుస్తకాలు, పరిశుద్ధ బైబిల్ తగలబెడితే ఎవడు స్పందించే మార్గమే లేదు. క్రైస్తవుల్ని కొట్టి, తిట్టి, చంపి, హింసించి, చిత్రవద చేసిన మాట్లాడే ప్రసక్తి లేదు. ప్రియులారా, మిమ్మల్ని ఏదో ఇది చేయాలని అది చేయాలని కాదులే, కానీ ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. రాబోతున్న రోజులు గడ్డు రోజులు కాబట్టి దయచేసి ఎవరికోళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచి, నేను సత్క్రైస్తవుణ్ణి, నా ఊపిరున్నంత వరకు క్రీస్తే నా దేవుడని నిజంగా నిజాయితీగా సవాల్కరంగా నిలబడిన ప్రతి ఒక్కరూ రాహబులాగా నడుం కట్టి మన వారిని మనం సేవ్ చేసుకునేటట్టు జాగ్రత్త పడకపోతే రాబోతున్న రోజుల్లో చాలా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వచ్చింది. ఖచ్చితంగా జరిగిద్ది. ఇది మీరు గమనించాలి. రాహబు నేర్పుతున్న పాఠం. ఆమె అన్యురాలు, మళ్ళీ అన్యురాలు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుని పిల్లల్ని సేవ్ చేసింది. ఫలితంగా తను కాపాడబడింది. ఈరోజు మనం మన వాళ్ళని సేవ్ చేయటం ద్వారా దేవుని కృప మనం పొందుతాం. కాబట్టి ఏదో అంటున్నారులే, ఎవరినో అంటున్నారులే, నాకెందుకులే, నాది కాదు కదా అని దాటిపోవద్దు. దేవుని పిల్లల మీద ఒకవేళ అటాక్ జరిగితే నీ వంతు నువ్వు నడుం కట్టి, నీ వంతు నువ్వు స్పందించాలి. ఇది నీ బాధ్యత, ఇది నీ బాధ్యత, ఇది మన బాధ్యత. మన వాళ్ళని మనం సేవ్ చేసుకోవాలి. మన వాళ్ళని మనమే గుండెల్లో దాచుకోవాలి. ఏదన్నా లోపాలు లోటుపాట్లు ఉంటే పర్సనల్గా మాట్లాడుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అంతేగాని సభాముఖంగా అందరికీ చెప్తున్నాను, సభాముఖంగా ఇందులో లైవ్లో అనేక మంది వీక్షిస్తారు, చెప్తున్నాను, ఏదన్నా ఉంటే పర్సనల్గా మాట్లాడుకొని డీల్ చేసుకోవటమే తప్ప ఒకటి మీద ఒకటి వీడియోలు పెట్టుకోవటం, ఒకటి మీద ఒకటి పోస్టులు పెట్టుకోవటం అనే ప్రక్రియను మనం మానేద్దాం, సరిదిద్దుకుందాం. ఇలాంటి ఏమంటారు దాన్ని, కుసంస్కారాన్ని, విష సంస్కృతిని మనం మానుకుందాం. అందరికి వెళ్ళిద్ది ఇది, అందుకని చెబుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, వదిలేద్దాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, ఒకళ్ళనొకళ్ళు సేవ్ చేసుకునే పరిస్థితే ఉండాలి. ఒకరి పక్షంగా ఒకరు పోరాడే విధంగానే మనం తయారవ్వాలి. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఉత్తర భారతదేశం మొత్తం కూడా స్వైర విహారం జరుగుతుంది. చిన్నగా దక్షిణానికి ఎగబాగుతున్నారు. మీ ఇష్టం. నేను రాబోయే వాటిని ముందుగానే హెచ్చరించడానికి దేవుడు కృప పొందుకొని ఉన్నాను, అందుకే ముందే హెచ్చరిక చేస్తూ ఉన్నాను. రైట్. రెండవది, దైవజనుని సేవ్ చేసినటువంటి ఒక విధవరాలు దాచిపెట్టింది ఏమి కూడా. ఈ సంగతి మీకు తెలుసా? ఇప్పుడేమో దేవుని సంబంధుల్ని దాచిపెట్టినామే రాహబ్, అయితే దైవజనుని దాచిపెట్టిన ఒక ఉంది. ఆమె ఎవరు తెలుసా? సారెపతు విధవరాలు. సీదోను పట్టణ సంబంధమైన సారెపతు. యెజబెలు సొంత ప్రాంతం సీదోనే. యెజబెలు సొంత ప్రాంతం సీదోనే. సీదోను పట్టణ సంబంధమైన సారెపతు. ఆశ్చర్యం చెప్పనా? దేవుడు ఏలియాని సేవ్ చేయడానికి
వేరే ప్రాంతాలు వేటికి పంపించాలా, ఎటు పోయినా పట్టుకుంటారు. అందుకే యెజబేలు సంబంధమైన సీదోను సంబంధమైన సారెపతులో ఒక విధవరాలతో నేను మాట్లాడాను, అక్కడికి బొమ్మన్నాడు ఏలియాని. ఇది రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఎంతమంది లైన్లో ఉన్నారు? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏలియా వెళ్ళి కరువు కాలం తీరినంత వరకు ఆమె ఇంట తలదాచుకున్నాడని మీకు తెలుసా? మొదట కొంతకాలము ఆయన కెరీతు వాగు దగ్గర దాగి ఉండెను అని రాసుంది. ఆయన ఓన్గా దాగి ఉన్నాడు. అహాబు దగ్గరికి వెళ్ళాడు. అహాబు దగ్గరికి వెళ్ళి శపథం చేశాడు, నువ్వు నీ భార్య చేసిన దుర్మార్గ పనులు ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు జీవం గల దేవుని వైపు నుండి బయలు వైపుకు తిప్పారు గనుక దీని ఫలితం మీరు మీ ప్రజలు అనుభవిస్తారు. 3.5 సంవత్సరం ఆకాశపు మంచు కానీ వర్షం కానీ కురవద్దు అని ఆయన మాట్లాడిన తర్వాత దేవుడు ఆయన తీసుకొని కెరీతు వాగు దగ్గరికి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇక కరువు స్టార్ట్ అయింది, వర్షాలు ఉండవు. ఆ కరువు కాలంలో ఏలియాని దేవుడు బ్రతికించుకోవడానికి కెరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు, నేను నీ కోసం కాకోలములకు ఆజ్ఞాపిస్తాను, అవి నీకు ఆహారాన్ని తీసుకొస్తాయి, అవి తిని ఆ నీళ్లు తాగి నువ్వు బతుకు అని కెరీతు వాగు దగ్గర పెడతాడు. కొంతకాలానికి ఆ కెరీతు వాగు ఎండిపోద్ది. మీరు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మీటింగ్స్ అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ చూశారు కదా, ఏలియాకి కాకులు తెచ్చి ఆహారం పెట్టడం ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది మంది. అందులో ఆ సన్నివేశాన్ని వేయించాను. కాకులు తీసుకొచ్చి ఏలియాకి ఆహారం పెడితే అక్కడున్న నది నీళ్లు తాగి, ఆ వాగు నీళ్లు తాగి కొంతకాలం మనుగడ సాగిస్తాడు. తర్వాత ఆ వాగు ఎండిపోద్ది, ఇక తాగటానికి నీళ్లు ఉంటాం. అప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడతాడు, నీవు లేచి సీదోను సంబంధమగు సారెపతు ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించినట్లు నేను ఒక విధవరాలికి సెలవిచ్చితున్నా. నేను అక్కడి నుంచి లేచి ఆ ప్రాంతానికి వెళ్తాడు ఏలియా. ఎక్కడికి వెళ్తాడు? సీదోను సంబంధముగా సారెపతుకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు పట్టణపు గవిన్లోనికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతపు గవిన్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆమె పొలలు ఏరుకుంటా ఉంటుంది, ఒక స్త్రీ విధవరాలు. ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ కాసిన నీళ్ళు అని అడుగుతాడు. ఆమె నీళ్లతో పాటు అప్పం ఒకటి చేసుకొని రమ్మంటాడు. నీళ్ళు ఈటానికి పోద్ది. వెళ్తుంటే ఆమె చెప్తాడు, అమ్మ ఆ చేత్తోనే చిన్న అప్పం ఒకటి చేసుకొని రా అంటాడు. అప్పుడు ఆమె అంటది, తొట్టిలో పట్టెడు పిండియో బుడ్డిలో కొంచెం కుమారుడు చావక మునిపే వాటిని తినున్నట్లు ఆ కొంచెం మాత్రం ఉంది వెళ్ళినవాడా, నీళ్ళైతే తేగలంది కానీ నీకు తెచ్చిపెట్టేదానికి రొట్టెలు లేవు అని ఆమె చెప్పినప్పుడు ఆయన అంటాడు, ఆ ఉన్న దానిలోనే కొంచెం నా కోసం ఒక చిన్న అప్పం చేసుకొని రా. ఆ తర్వాత చెప్తాడు, ఆమె దానికి సిద్ధపడినప్పుడు ఏలియా మాట్లాడతాడు, కరువు కాలం తీరినంత వరకు నీ తొట్టిలో పిండి తరగదు, నీ బుడ్డిలో నూనె కూడా తరగదు పో అని చెప్పినప్పుడు ఆమె విశ్వసించినది అయిపోతుంది. పోయినప్పుడు అక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ కూడా మొన్న అజయ్ ఒక మంచి తలంపు మాట్లాడాడు. బుధవారం రోజు అజయ్ మాట్లాడుతూ, ఇప్పుడు కొంతమంది నా పిల్లలకు ఆహారము లేదు కాబట్టి నేను పాపం చేస్తున్నాను, నా కుటుంబానికి ఫీడింగ్ లేదు కాబట్టి నేను పోషణ కోసం ఇలాగ తలొంచాను, ఉంపుడు గత్తెగా మారాను అని కొంతమంది చెప్తా ఉంటారు. దానికి ఇక్కడ ఒక మంచి తలంపు ఉంది. సారెపతు విధవరాలు, ఆమెకు ఒక కుమారుడు, భర్త లేనిది. కానీ ఆమె తీర్మానం ఏంటో తెలుసా? ఆ ఉన్న పట్టెడు పిండి కూడా అయిపోయిందాకా తప్పు చేయొద్దు, ఆ తర్వాత ఒకవేళ లేకపోతే చచ్చిపోదాం, అంతేగాని తప్పుకి తలొంచొద్దు. దేవుడు పెడితే తిని బతుకుతాం, లేకపోతే నేను నా బిడ్డ చస్తాం, చేయగలిగింది ఏముంది? అయితే ఆఖరి ముద్ద కూడా అయిపోయిందాకా తప్పుకు తల వంచొద్దు. దేవుని కోసం ఎదురు చూద్దాం, దేవుని కోసం కనిపెడదాం, దేవుని కోసం కాచుకుందాం అనే మాట అద్భుతమైన మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రైస్ అయిపోయిందని తమ్ముళ్ళు నా దగ్గరకు వచ్చారు. కరోనా కష్టకాలంలో రైస్ అయిపోయిందన్నా, అందరికీ పనిచేసాం, మరి లేదు అంటే ఇంకెన్ని బస్తాలు ఉన్నాయంటే సారెపతు విధవరాలు చెప్పినట్టు చెప్పారు. తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె అన్నట్టు, కొంచెమే ఉందన్నా, ఇంకా ఒక రౌండ్కి వస్తుందేమో పంచడానికి, ఇంకా అది కూడా అయిపోతే ఇంకేం లేదన్న, మొత్తం ఖాళీ అన్నాడు.
నేను అన్నాను, ఆఖరి బస్తా వరకు పంచండి, ఆఖరి బస్తా వరకు, ఆఖరి దానితో కూడా పంచేసేయండి. దేవుని కార్యం కోసం చూద్దాం. ఆఖరి నిమిషంలో నేను అద్భుతం చేసేవాడు మన దేవుడు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఆఖరి బ్యాగ్ పూర్తి కాకముందే మళ్ళా కొన్ని వచ్చి నింపబడ్డాయి. దేవుడు ఆయన కార్యాన్ని చేస్తున్నాడు. ఎందుకంటే ఇంతమంది బిడ్డలకి ఆహారం పెట్టాలి. వారానికి ముమ్మారు, బుధవారం ఆహారం ఉండాలి, శుక్రవారం ఆహారం ఉండాలి, ఆదివారం ఆహారం ఉండాలి, శనివారం నైట్ ఆహారం ఉండాలి. ఎందుకంటే దూర దూర ప్రాంతాలలో శనివారమే వచ్చేస్తారు. వాళ్ళందరికీ పెట్టాలి. డైలీ ఫుడ్ ఉండాలి, నిత్య ఆహార వస్తువులు ఉండాల్సిందే. కానీ దేవుని కార్యాలు అయితే నా తీర్మానం, ఆఖరిది కూడా అయిపోయేంత వరకు ఇద్దాం, పంచుదాం, వండుదాం, చేద్దాం. అది కూడా అయిపోతే అప్పుడు చూద్దాం. అయిపోయింది అనిపించేవాడు కాదు ఆయన. అయిపోయింది ఇక లేదనిపించేవాడు కాదు. అయిపోయింది అనగానే ఇంకా కొన్ని ఉంచి ఆ కొన్నిటికి మరికొన్ని జోడించగల సమర్థుడు. దేవుని కృపను బట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా లాకేతం ఇస్తే లే, దాకొమ్మిస్తే దు అనే పదం లేకుండా ఆహారాన్ని సమృద్ధిగా ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన కృప, మీ అందరి ప్రయాస, ప్రార్థన, మీ అందరి తోడ్పాటు. మీరు కూడా బాధ్యతను ఎరిగారు, గుర్తెరిగారు. నేను రెగ్యులర్గా వెళ్ళి తిని దేవుని సన్నిధిలో తిని రావటమే కాదు, నేను కూడా ఒక బస్తా తీసుకెళ్ళి అక్కడ వెయ్యాలి అనే ఇంకితం మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా తోడ్పాటు అందిస్తుండగా దేవుని కృపను బట్టి అది అలా కొనసాగుతూ ఉంది. అట్లాగున నేను తప్పు జీవితానికి తలంచొద్దు. పిల్లలకి లేదు, పెద్దలకి లేదు అని నేను వేరే వృత్తిలోనికి, వేరే పాపానికి, ఉంపుడు గతిగా ఉండటానికి, ఎవడో ఉంచుకోవడానికి తలంచటం అనేది నేను చెయ్యను. ఆఖరి ముద్ద కూడా అయిపోయిన దాకా దేవుని కోసం ఎదురు చూస్తాను. ఆ దేవుడు పెడితే తింటా, లేకపోతే పస్తుంటా, చూపిస్తే ఏదైనా పని చేస్తా. అంతేగాని పొట్ట కోసమనో, నా పొట్ట కోసమనో, పిల్లల పొట్ట కోసమనో అని నేను పాపానికి తల్లోంచి శాపాన్ని నేను తెచ్చుకొని పిల్లలకు తెచ్చి పెట్టను అనే తీర్మానంలో స్త్రీలు ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? ముఖ్యంగా లేడీస్. తొందరపడి పాపానికి తల వంచి మళ్ళీ సెంటిమెంట్గా మాట్లాడటానికి ట్రై చేయొద్దు. నాకు లేదు అందుకని నేను ఈ పని చేశాను అనొద్దు. నువ్వు దేవుని భక్తి కలిగిన స్త్రీవైతే, పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ సంబంధివైతే చెడుతనానికి తలొంచొద్దు. చెడుతనానికి తలొంచి దానికి ఏదో వంకలు సాకులు వెతకొద్దు. ఇతరులు జాలిపడే మాటలు మాట్లాడొద్దు. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉండి పాపం చేసినా పాపం ఎప్పుడు శాపాన్ని తెచ్చిద్ది కానీ దీవెనను తేదు. మళ్ళీ చెప్తున్నా, పాపం ఎప్పుడు శాపాన్ని తెచ్చిద్ది కానీ ఆశీర్వాదాన్ని తేదు. అది మంచిది కాదు. సారేపత్తులో ఉన్నటువంటి ఆ స్త్రీ తొట్టిలో పట్టెడు పిండి అంది. అంటే ఆ ఒక్క పట్టెడు పిండి ఆ ఒక్క పూటకే, మరో పూటకి లేదు. అందుకని వేరే దారులు వెతకలేదు. ఆ పూటకు ఉన్నంత వరకు తిందాం, లేకపోతే దేవుడు పస్తుంచి అలా మాడి చావమని ఆజ్ఞాపిస్తే అలానే చచ్చిపోద్దాం. అంతేగాని తప్పుకి, పాపానికి, వ్యభిచారాలకి, ఇతరాత్ర వాటికి తలొంచొద్దు అని నిర్ణయించుకొని నీతిగా నిలబడింది. అక్కడికే పంపబడ్డాడు ఏలియా. చూసారా, ఆమె నిరీక్షణ ఒట్టిగా పోలా, ఆమె విశ్వాసం ఆమెను సిగ్గుపరచలా. దేవుడు నాకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అన్న ఆమె నిరీక్షణ ఆమెను సిగ్గుపరచలా. ఆఖరికి ఆ పట్టెడు పిండి అయిపోక మునిపే తన దాసుని పంపించాడు దేవుడు. ఏలియాను ఆమె ఇంటికి పంపించి ఆమెతో మాట్లాడించి ఆమె చేత ఒక అప్పం పొందేటట్టు చేశాడు. ఆమె అప్పం చేసుకొని ఏలియాకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం మళ్ళీ చూస్తే తొట్టి నిండా పిండి. ఎంత తీసినా మళ్ళీ వస్తానే ఉంది. ఆ నూనె ఎంత పోసి ఎన్ని రొట్టెలు కాల్చినా మళ్ళీ నూనె వస్తానే ఉంది. ఈ విధంగా కరువు కాలం తీరునంత వరకు ఆమె పోషింపబడింది. ఆమె కుమారుడు పోషింపబడ్డాడు. ఆశ్చర్యం ఏంటంటే ఏలియా ప్రవక్త, ఆమెకు తెలుసు. ప్రవక్తలని ఎవరిని యెజబెలు బతకనీయట్లేదన్న సంగతి ఆమెకు తెలుసు. ఏలియాకి ఒట్టి అప్పం తీసుకొచ్చి పెట్టడం మాత్రమే కదా ఆమె చేసింది. తన ఇంట దైవజనుడికి స్థానాన్ని ఇచ్చింది, దైవజనునికి ఆశ్రయాన్ని కల్పించింది. ఒకవేళ ఆమె ఇంట ఏలియా ఉన్నాడన్న సంగతి యెజబెలుకు తెలిసిందనుకో,
అహబుకు కానీ యెజబెలుకు కానీ తెలిసిందనుకో, ఏలియాని లేపుతారు, ఏలియాతో పాటు సారెపతు విధవరాలు ఇంటిని కూడా లేపుతారు. ఆయనను దాచిపెట్టి ఆయనకు కావలసినటువంటి సపరిచర్యలు చేయడానికి ఆ తల్లి ఇష్టపడింది, తన కుమారుడు తల్లి. మీకు తెలుసా, ఆమెకు జస్ట్ కరువు కాలం తీరిపోయేంత వరకు పిండి నూనె ఇవ్వటం మాత్రమే కాదు, కొంతకాలం గడిచిన తర్వాత ఆమె కుమారుడు చనిపోయినప్పుడు ఆ చచ్చిపోయిన వాడిని కూడా తిరిగి బ్రతికించి ఏలియా ఆమెకు అప్పగిస్తాడు. దైవజనులను ఎలా గౌరవించాలో, ఎలా సన్మానించాలో, వారిని ఎలాగా ఆదరించాలో, ఎలా తోడ్పాటు అందించాలో సారెపతు విధవరాలు నేర్పింది. ఆమెను గురించి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా ఎత్తి మాట్లాడతాడు. సీదోను సంబంధమైన ప్రాంతాల్లో, ఇశ్రాయేల్లో కానీ యూదాలో కానీ చాలామంది విధవరాంటు ఉన్నారు. కానీ ఏలియా సారెపతులో ఉన్న ఆ విధవరాలు యొద్దకే తప్ప మరి ఎవరి దగ్గరకు పంపబడలేదు అని ప్రభు మాట్లాడాడు క్రొత్త నిబంధనలో. ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే, దైవజనులను తొందరపడి తృణీకరించటం, తేలిగ్గా మాట్లాడటం, అపహాస్యం చేయటం, హేళనగా చూడటం అనే ప్రక్రియ మంచిది కాదు. నీకేదో కాస్తో కూస్తో అవగాహన ఉంటే ఉండొచ్చు, ఉన్నంత మాత్రం అవతల వాళ్ళని తేలిగ్గా నువ్వు మాట్లాడకూడదు. దైవజనుడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని అభిషేకం పొందినవాడు, ఆత్మలను రక్షణలోకి నడిపించిన వాడు, దేవుని పనిముట్టు, దేవుని పాత్ర అంటే ఆ పాత్రని ఇంటి ముంగిటికి వస్తే తప్పకుండా ఆ వ్యక్తికి చేయదగ్గ మర్యాద నువ్వు చేసి పంపించడం ఎంతైనా మంచిది. అది నీ దీవెనకి కారణమవుతుంది. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నా పేరిట వచ్చువాన్ని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రాయబడి ఉంది. నాకు తెలుసు, షాలేం రాజన్న మీ ఇంటి ముందుకు వస్తే తప్పకుండా మీరు సాధారణంగా ఆహ్వానిస్తారు, గణపరుస్తారు, గౌరవిస్తారు. కానీ షాలేం అన్న దగ్గర నుండి ఎవరన్నా మీ ఇంటికి వస్తే నిజంగా నాకు ఇచ్చినంత రెస్పెక్ట్ మీరు వారికి ఇస్తారా? నిజంగా ఇవ్వగలిగితే అది ఎంతో గొప్ప మనస్సు, అది ఎంతో ఆశీర్వాదకరమైన మనస్సు. దేవుడు ఏర్పరచుకున్న పాత్రలను తృణీకరించొద్దు, తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే వారి నుండి దేవుడు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు తప్పకుండా మన కుటుంబాలకి, మన బిడ్డ పాపలకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందును. అపోస్తలుని చేర్చుకున్నవాడు అపోస్తలుడి ఫలము పొందును. కాబట్టి ఫలము ఖచ్చితం. దేవుని పిల్లల్ని, దేవుని పాత్రల్ని తండ్రి సన్నిధి పరిచర్య నుంచి ఎవరు పంపబడిన మీ ఇళ్ళ దగ్గరికి వారిని సాధారణంగా ఆహ్వానించి మీరు చేయదగ్గ ఉపచారం చేసి వారి ద్వారా ప్రార్థన సహాయం పొందండి. వారిని ముందు మీ ఇంట అడుగు పెట్టనివ్వండి. చిన్నగా ఒక్కొక్క ప్రాంతానికి మన వాళ్ళు దర్శిస్తూ ఉన్నారు కొంతకాలంగా. అలా ఆ దర్శించే ప్రక్రియలో మీ దగ్గర కూడా వచ్చే ఛాన్స్ ఉంది, మీ ప్రాంతాలకు వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఇంకా అవసరమైతే మళ్ళీ ఒకసారి గుర్తు చేయొచ్చు, శ్యామన్నకి ఫోన్ చేసి, అన్న మా ప్రాంతాలకు కూడా అక్క వాళ్ళని, అన్న వాళ్ళని రమ్మని చెప్పండి అని మీరు ఆహ్వానించవచ్చు. తప్పకుండా మీ ప్రాంతంలో కూడా వాళ్ళు క్రమంగా ఈ వరుసలోనే దర్శించే అవకాశం ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని ప్రాంతాలను దర్శిస్తూ ఉన్నారు బిడ్డలు. మరి ఒక ప్రాంతం, 2 ప్రాంతాలు కాదు, చాలా ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ తిరిగి రావాలి మీ దగ్గరికి. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకొని మీ ఇంట కూటాలు పెట్టుకున్నా, మీ ఇంట ఏదైనా కృతజ్ఞత కూటం పెట్టినా, ఏ కూటం పెట్టినా, ఏ పరిచర్య చేయండి, వాక్య పరిచర్య చేసిన వాళ్ళని గౌరవించండి. వాళ్ళకు చేయదగ్గ మర్యాద, సన్మానం వాళ్ళకి చేయండి. అలాగే మిమ్మల్ని దర్శించి మీ ఇంట ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి మన బిడ్డల్ని ఆదరించండి. వారికి చేయదగ్గ మర్యాద వారికి చేయండి. వారిని చేర్చుకోండి. మీ కలిగిన దానిలో ఆతిథ్యం చేయండి. వారి ప్రార్థన సహాయం పొందండి. వారు చెప్పే మాటలని మీరు బలంగా తీసుకోండి. వారి చేత ప్రార్థన సహాయం ఖచ్చితంగా మీరు అడిగి ప్రార్థన చేయించుకోండి. తప్పనిసరిగా ఆ ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా చూస్తారు. అది మంచి అలవాటు, మంచి పద్ధతి. ఇవన్నీ నేను చెప్పాలి మీకు. మరి సంఘంగా మీరు ఉన్నారు, నా బిడ్డలుగా దేవుడు నాకు ఇచ్చాడు, మీ బాధ్యత. దైవజనులు చాలా తేలిగ్గా మాట్లాడటం, తృణీకరించడం, చేతురాడటం, లెక్క లేకుండా వ్యవహరించడం చేస్తూ ఉంటారు. బలహీనుడో బలవంతుడో తర్వాత సంగతి. తొందరపడి దైవజనుల్ని తూలనాడొద్దు, లేనిపోయిన శాపాన్ని తెచ్చిపెట్టుకోవద్దు. తస్మాత్ జాగ్రత్త. ఓకేనా? రైట్. దాచినటువంటి వాళ్ళని కొంతమందిని మీకు గుర్తు చేశాను. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు రాహాబును చూసాం, దేవుని సంబంధుల్ని దాచి ధన్యురాలైంది. సారెపతు విధవరాలను చూసాం, దేవుని సంబంధికు ఏలియాను భద్రపరిచి ధన్యురాలైంది. ఆమె కరువు నుంచి బయటపడింది, మరణం నుంచి కూడా తన కుమారుణ్ణి కాపాడుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇలాగ మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే దేవుని సంబంధుల్ని ఆదరించిన వారు, దాచిన వారు, మేలు పొందిన వారు కోకొల్లలుగా ఉంటారు. ఇదంతా కూడా కొన్ని దాచటం వలన జరిగే మంచిలో భాగంగా ఇవన్నీ మీకు చెప్పా. కొన్ని దాచటం వలన కలిగే మంచిలో భాగంగా ఇవన్నీ మీకు చెప్పా. ఇక కొన్ని దాచకూడనే ఉన్నాయి. వాటిని దాచటం వల్ల మనకు దరిద్రం వచ్చింది. పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు దాచటం వల్ల కలిగే మంచి, అందులోని కొన్ని భాగం మీకు అందించాను. ఇప్పుడు కొన్ని దాచకూడనే ఉన్నాయి. వాటిని దాచటం వల్ల దరిద్రం వచ్చిందని చెప్పాను నేను. వాటిలో మొట్టమొదటిది ఫస్ట్ చదివించిన వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కొంతమంది బాగా వినండి. కొంతమంది కొన్ని రకాల శ్రమలను అనుభవిస్తారు, కొన్ని రకాల శోధనలతో నలిగిపోతూ ఉంటారు. నేను ముగించబోతున్నాను. ఎంతమందికి సంతోషంగా ఉందో ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆహా, బాగా ముదిరిపోయారండి మీరు. వెరీ గుడ్. నేను ఎందుకు ముగిస్తా? నేను చెప్పాలనుకున్నది చెప్పిన దాకా వదిలిపెట్టే రకం కాదు నేను. కొంతమంది నేను చెప్తున్నాను, కొన్ని రకాల శ్రమల గుండా వెళ్తూ ఉంటారు. అవి శరీర బలహీనతలు కావచ్చు, శరీర రోగాలు కావచ్చు, ఆకస్మికంగా శ్రమల పాలు కావటం కావచ్చు, సంథింగ్ ఏవైనా కానీ కొన్ని శ్రమల గుండా నలుగుతా ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళ సంగతి చెప్తున్నా, దేవుణ్ణి ఎరగిన వాళ్ళ సంగతి కాదు. దేవుణ్ణి ఎరగిన వాడికి అగచాట్లు వచ్చినాయంటే అర్థం ఉంది, కానీ దేవుణ్ణి ఎరిగిన మనకు అగచాట్లేంది, రోగాలేంది, సమస్యలేంది, బాధలేంది, ఇరుకులేంది, ఇబ్బందులేందని కొంతమంది గందరగోళం అయిపోతూ ఉంటారు. దానికి ఒక సమాధానం చెప్పాలి. దేవుడు మనల్ని కొడుకులుగా కూతుళ్ళుగా చూస్తున్నాడని హెబ్రీ పత్రికలో రాసుంది. దేవుడు మిమ్మల్ని కుమారులుగాను కుమార్తెలను గాను చూచుచున్నాడు. కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? తండ్రి శిక్షించని కుమార్తె ఎవరు? ఒకవేళ తండ్రి యొక్క శిక్షా ఫలములు మీరు పాలు పొందకపోతే మీరు దుర్బీజులే గాని కుమారులు కాదు అన్నాడు. ఈ మాట గతంలో మీకు హెబ్రీ పత్రికలో చదివించా. లేదు మేము ఇప్పుడు చూస్తామంటే ఒకసారి బైబిల్ తీసుకొని చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. అది శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. బాగా వినండి, కొద్ది మాటలే ముందే చెప్పాను, ఇంకా నేను పెందలను ముగించేస్తాను. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అదిగో నేను వేసిన ప్రశ్న. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పాలు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఇప్పుడు నాకెళ్ళి చూడండి. ఇప్పుడు దేవుడు నిన్ను శిక్షించి రక్షించుకోవటం నీకు ఇష్టమా? లేకపోతే నువ్వు ఎట్టన్నా పో, నిన్నేమి కదిలించకుండా నెమ్మదిగా సుఖముగా ప్రశాంతమైన జీవితంలో ఉంచడం నీకు ఇష్టమా? నీకేది ఇష్టం? నేను చెప్పనా, దేవుని ప్రణాళికలో ఉన్నవారు, చెవులు రిక్కించుకొని జాగ్రత్తగా వినండి, దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. దేవుని ప్లాన్లో ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. మీరందరూ దేవుని ప్రణాళికలో ఉన్నవారు. రక్షణ ప్రణాళికలో కొందరు ఉన్నారు, దేవుని పరిచర్య ప్రణాళికలో కొంతమంది ఉన్నారు. ఆయన సన్నిధిలో పరిచర్య చేయించుకొని బయట సువార్తకు మిమ్మల్ని వాడుకొని కాపర్లుగా మిమ్మల్ని చేయని, ప్రవక్తలుగా చేయని, అపోస్తలుగా చేయని, ఎట్లనన్నా కానీ వ్యక్తిగతంగా మీ మీద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, సార్వత్రికంగా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ రక్షించుకున్నాడు ఆయన. మనం లోకస్తులతో ఈక్వల్ కాదు. మనం ఎవరిని? దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. అంటే ఆయన కొడుకులం కూతుళ్ళం అయిపోయాం. ఇప్పుడు నీ విషయంలో దేవుడి జోక్యం ఎలా ఉంటుందంటే, నువ్వు మిగిలిన వాళ్ళలాగా జిలాకు చేష్టాలు చేస్తే దేవుడు చూస్తా ఊరుకోడు. అర్థమైందా? ఏం చెప్పానో ఒక మొక్క చెప్పు. నువ్వు మిగిలిన వాళ్ళలాగా, మిగిలిన వాళ్ళు అంటే ఎవరు? లోకస్తుల్లాగా జిలాకు పనులు చేసావు అనుకో, జిలాకంటే ఈజీగా అర్థమైద్దని చెబుతున్నాను. దూలగొండి చేష్టాలు అనుకోండి, చేసావు అనుకో, అంటే అది అంటే ఒకటని కాదు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తుంటారు.
ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి జిల్లాకు చేష్టాలు చేస్తారో నాకేం తెలుసు? చేసే నీకు తెలుసు, నీ పర్సనల్ చూసే ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. అయితే ఒకటి, లోకస్తులను వదిలేసినట్టు నిన్ను వదలడు. నువ్వు ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నావు, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు బాప్తిస్మం పొందాలి, నీ పనికి మాలిన పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు రక్షణలోకి రావాలి. అది ఆయన ప్లాన్ అనుకో. ఫస్ట్ గమనిస్తాడు, మర్యాదగా తిరుగుతాడా, లైన్లోకి వస్తాడా, పద్ధతి మార్చుకుంటాడా, సరి చేసుకుంటాడా అని చూస్తాడు. మర్యాదగా తిరిగితే సరే, తిరగకపోతే నువ్వు ఎలా తిరుగుతావో అలా తిప్పుతాడు. గ్యారంటీ. నువ్వు నినవేగబో అని యోనాకి చెప్తే తార్షీషు వాడు ఎక్కాడు. పోయాడా? చేప కడుపులో 3 రోజులు మురిగాడు. అట్లుంటుంది గతి. అదే చెప్పిన మాట విని డైరెక్ట్గా నినవే ప్రాంతానికి పోయి ప్రకటిస్తే గొడవ అంత ఉండకపోనుగా. ఓడలో అంతమంది ప్రాణాలకు ముప్పం తేవటం కానీ, తను నీళ్లలో విసిరివేయబట్టం కానీ, చేప కడుపులో, తిమింగలం కడుపులో 3 రోజులు మొరగటం కానీ, దాని కడుపులో ఉండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పాతాళ పాయసంలో నన్ను చుట్టుకుంటున్నాయని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఆ కర్మ? కడుపులో ఏముంటుందండి? మన కడుపులో ఏముంటుంది? చేప కడుపులో ఏముంటుంది? కంపేగా. మనం తినేది ఇంపైందైనా లోపలికి పోయి యాసిడ్స్ పడగానే ఏమైపోద్ది? మన కడుపులో ఉత్పత్తి అయ్యేటువంటి జీర్ణ రసాలు, ఆమ్లాలు భయంకరమైన దుర్గంధభరితంగా ఉంటాయి. అందుకే కొంతమంది ఏం తినకపోయినా కూడా నోట్లోంచి భయంకరమైన దుర్గంధం వచ్చింది. ఎందుకో తెలుసా? మనం తినకపోయినా ఆమ్లాలు ఉత్పత్తి ఆగదు, అవి లైన్లోకి వచ్చేస్తాయి. ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా చూడండి, మామూలుగా కాదు, ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎక్కువ నోరు దుర్గంధం వచ్చింది. గమనించారా? కొంతమంది ఏం పట్టించుకోరు. అవి కూడా మనం కొంచెం చూసుకోవాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వాళ్ళ ముక్కుకెళ్ళి నోరు పెట్టి మాట్లాడటం కన్నా కొంచెం పక్కకి తిప్పుకొని మాట్లాడటం బెస్ట్. దేవునికి స్తోత్రం. అంటే సలహా చెప్తున్నా, మళ్ళీ అసహించుకున్నాడు అనుకోవద్దు. ఓ పద్ధతి. ఎందుకు? కడుపులో జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. అవి భయంకరమైన దుర్గంధం, గ్యాస్ను ఉత్పత్తి చేసే శక్తి కలిగి ఉంటాయి. అర్థమైందా? ఎందుకు అలా పెట్టాడంటే ఆ సిస్టమ్ లేకపోతే విసర్జనలు ఉండవు. విసర్జన జరగటానికి అలాంటి ఉత్పత్తి ఏర్పాటు చేశాడు లోపల. తిన్న పదార్థాన్ని బర్న్ చేయడానికి, ఆ బర్న్ అయిన తర్వాత వ్యర్థాలను విసర్జించడానికి అనువుగా అట్లాంటి ఆమ్లాలను మన కడుపులో పొందుపరిచాడు దేవుడు. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? అందుకే కడుపులో ప్రశాంతత ఏమి ఉండదు, కడుపులో కంపే. అందుకే ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా మీరు గమనించి చూడండి, ఆ ఆమ్ల రసాలు ఉత్పత్తి అయితే ఆగదు, నడుస్తూ ఉంటుంది కనుక అది ఆ స్మెల్ అనేది వెల్లడవుతూ ఉంటుంది. అందుకే కొంతమంది యాలుక నవ్వులుతూ ఉంటారు, కొంతమంది ఈ గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు లవంగా నవ్వులుతూ ఉంటారు. ఎందుకంటే నోరు దుర్గంధం రాకుండా టెక్నిక్గా కొంతమంది అలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది నీళ్లతో కడుపు నింపుతూ ఉంటారు, నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల అది రాదు. కొంతమంది ఇంకా వేరే జ్యూస్ కానీ ఏదన్నా లిక్విడ్ రూపంలో తీసుకుంటూ ఉంటారు, పొట్ట ఖాళీగా ఉండకుండా. ఏమన్నా అర్థమైంది నేను చెప్పేది? ఇది కానీ మీరు జాగ్రత్తలు చేసుకోలేదనుకో, నేను ఓర్చుకుంటా, మీ దెబ్బకి జనం బలైపోతారు. దేవునికి స్తోత్రం. చేప కడుపులో ఆ బాధలు ఏం ప్రశాంతత ఉంటుందా? కడుపులో 2 పరిస్థితులు ఉంటాయి. ఒకటి ఉష్ణం ఉంటుంది, రెండవది దుర్గంధం ఉంటుంది. చేప కడుపులో చెప్పిన మాట వింటే ఆ గతి పట్టదు కదా. చివరికి ఏం జరిగింది? ఎక్కడెక్కాడు అక్కడ వచ్చి కక్కింది. చచ్చినట్టు మళ్ళీ నినివే పట్టణం పోయి ప్రచారం చేయాల్సి వచ్చింది. అదంతే. దేవుడు మర్యాదగా చెప్పినప్పుడు మర్యాదగా వింటే ఈ మురిగిపోయే బతుకులు ఉండవు. ఇది కరెక్ట్ కాదు, ఇది వదిలేయి, నువ్వు ఈ రూట్లోకి రావాలి, నువ్వు ఇది పద్ధతి, నువ్వు వాళ్ళ లిస్టులో లేవు, నా లిస్టులో ఉన్నావు కాబట్టి నిన్ను వదిలిపెట్టను, నువ్వు మర్యాదగా లైన్లోకి రా నాయన అని దేవుడు సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు అవి పట్టుకొని మర్యాదగా జాగ్రత్త పడి లైన్లోకి రావాలి. ఎంతమందికి అర్థమైంది? థ్యాంక్ యూ. రాలేదనుకో, ప్రేమ గల దేవుడు మరి నిన్ను నాశనం కానీడు, రప్పిస్తాడు. కొంతమంది ఎంత చెప్పినా వినరు, ఆ పాపం నుంచి మళ్ళుకోమంటే మళ్ళుకోరు. ఇక దేవుడు చేయగలిగింది చూసి 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 గట్టిగా ఒకటి ఇచ్చాడు అనుకో, ఇక అప్పుడు వచ్చి పడతాడు దేవుని ముందు.
ఎందుకంటే దేవుడు వదిలిపెట్టడు. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉంటే నువ్వు ఎన్ని మెలికలు తిరిగైనా సరే ఆయన చెప్పిన రూట్లోకి రావాల్సిందే, కానీ నీ రూట్లోకి దేవుడు ఎన్నడూ రాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మామూలుగా మాట వినకపోతే ఎట్లా వింటావో ఆయనకి తెలుసు. అవసరమైతే చావు దెబ్బ కొట్టైనా సరే లైన్లో తెచ్చుకోగల సమర్థుడు ఆయన. కొంతమంది ఇంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినా పట్టించుకోరు. నేను చెబుతున్నాను, నువ్వు పట్టించుకోకపోతే పట్టించుకునేటట్టు దేవుడు చేస్తాడు, గ్యారంటీ. నువ్వు సొదొమ లెక్కలో లేవు, గొమొర్రా లెక్కలో లేవు వదిలేయటానికి. సొదొమ గొమొర్రా వాళ్ళని ఏ విధంగానూ దేవుడు శిక్షించలా. వాళ్ళకి తెగుళ్ళు లేవు, వాళ్ళకి రోగాలు లేవు, వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ లేవు, వాళ్ళకి షుగర్లు లేవు, వాళ్ళకి బీపీలు లేవు, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేవు, వాళ్ళకి పక్షవాతాలు లేవు. బాయ్ ఎవరికి? సొదొమ గొమొర్రా వాళ్ళకి లేవు, ఏం లేవు. అందుకే లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఆ పట్టణమంతా వచ్చి లోతు ఇంటిని చుట్టారంట. కామ వికారంతో, ముసలోళ్ళు కూడా కామ వికారంతో, పిల్లలు కూడా కామ వికారంతో వచ్చారంటే మరి వాళ్ళకి రోగాలుంటే వస్తారా? ఆ రోగాలుండి ఆ తెగుళ్ళతో ఉంటే ఆ మంచాన్ని పడి కుయ్యో మొర్రో అని మొత్తుకుంటా మిగిలిన వాళ్ళకి నీతులు చెప్పుకుంటా ఉంటారు. అబ్బాయి నీకంటే మీడియాలంగా ఊరేగారా, నా పని అయిందిరా, కత్తి నడమంతరంగా వెళ్తున్నావు నాయన, జాగ్రత్త అయ్యా అని చెప్పేవాళ్ళు ముసలోళ్ళు. ఇప్పుడు ముసలోళ్ళు మంచంలో కూర్చొని చెప్పే మాటలు ఏందనుకున్నా అయ్యే జ్ఞానోక్తులు అయ్యే. ఒక్కొక్క తల్లి కోడలికి చెబుతుంటుంది, కూతురుకి చెబుతుంటుంది. తల్లి, అమ్మా తెగ ఎగురుతున్నావు, ఆగమ్మా, నీ కాడికి ఎక్కువ ఎగిరి ఎగిరి ఇక్కడ ఎల్లకిలు పడ్డాం. కాదు తాగమ్మా, అది మంచిది కాదమ్మా అంటే నాకు తెలిసిలేదు వరవాకుండా ఉంటుంది కూతురు. ఒక కొడుకు మిడివాళ్ళకి ఊరేవుతుంటాడు, ఈ మంచంలో ఉన్న ముసలో రే రే నీ కాడికి దుర్మార్గుణ్ణి, నీ కాడికి ఇంకా విచ్చలవిడిగా ఊరేగా, నా కర్మ ఎట్టగాలిందో చూడు. ఎవనో పొంగురాది పొంగు, ఆ పొంగును చూసి పొంగవాగు దెబ్బతింటావు అని చెబుతుంటారు. ఈ మాటలు సొదొమ వాళ్ళకి లేవు, గొమొర్రా వాళ్ళకి లేవు, ఆత్మ వాళ్ళకి లేవు, జెబాయిం వాళ్ళకి లేవు, బెలా అనే పట్టణస్తులకు లేవు. ఈ 5 పట్టణాల్లో బాలురు, ముసలోళ్ళు, యవ్వనులు అనే భేదం లేదు, అందరూ సూపర్గా ఉన్నారు. ఒక రకంగా మన భాషలో పచ్చి భాష చెప్పాలంటే బాగా కొవ్వు బట్టి, దేవునికి స్తోత్రం, ఎట్టా బాగా కొవ్వు బట్టి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉన్నారు. వాళ్ళ ఇష్టం విచ్చలవిడి. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆదికాండం 19వ అధ్యాయంలో ముసలోళ్ళు కూడా విర్రవీగారని రాస్తుంది. మీరు ఒక్క ఆ వచనం చదివితే భలే ఉంటుంది, చదవండి. ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనం. అది ఆ ఒక్క మొక్క చదవండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు మేము వారిని కూడునట్లు ఓరే వీళ్ళ పైత్యం నాశనంగాను అయ్యారులే ఎటుగుడి. ఇప్పుడు అయ్యేదే ఉంది, అప్పుడే అయిపోయారు. చూడు ఎంత పైత్యం. మేము వారిని కూడునట్లు వారిని ఎవరు వచ్చారు అసలు అక్కడికి? సాక్షాత్తు దేవుడే వచ్చాడు. చూసారా వీళ్ళ కళ్ళు ఎంత ముయ్యబడ్డాయో, కళ్ళు నడి నెత్తికొచ్చాయి. చూసారా ఎవరంట వీళ్ళు? వీళ్ళలో ఎవరెవరు ఉన్నారు చూడు. మళ్ళీ ఒకసారి 4వ వచనం మొదటి నుంచి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి. వృద్ధులు అన్న మాట చూడు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి. కోటం పెడితే వచ్చారా? ఏం కోటానికి వచ్చారు వాళ్ళు? కోటానికి కాదు, కామ వికారానికి వచ్చారు. కామ వికారానికి వచ్చారండి వాళ్ళు. నాకు డౌట్ వచ్చింది, అది ముసలోళ్ళు కూడా వచ్చారంటే వీళ్ళకి రోగాలు లేవా? సహజంగా ముసలోళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదా, వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు రాలేదా? లేవు, వాళ్ళకి లేవు. నాకు అర్థం కాదు, దేవుడా మంచోళ్ళకేమో అన్ని రోగాలు పెడుతుంటివి, ఇట్లాంటి నడమంత్ర పోళ్ళకి మిడియాల పోళ్ళకి ఏంది నాయన ఏ రోగాలు లేవు, బ్రహ్మాండంగా ఉన్నారు అంటే దేవుడు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఎవడి పేజీ అయితే చించాలనుకుంటానో వాడిని గదిలించను రా అని చెప్పాడు దేవుడు నాకు. దేవునికి స్తోత్రం.
అర్థమైందా? ఎవడి పేజీ అయితే చించాలనుకుంటానో వాడిని కదిలించనో వాడిని వెర్రవేగనిస్తానని చెప్పాడు. వాడు ఎంతవరకు వెర్రవీగుతాడు అంతవరకు వెర్రవేగనిస్తాను వాడిని. వాడు వెర్రవీగి 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 ఒక్కసారి ఆడి పేజీ చినిగిపోయింది. సుధమ వాళ్ళ కరువు ఉందా? సుధమ వాళ్ళ కరువు ఉందా? వాళ్ళకి డబ్బు కొద ఉందా? వాళ్ళకి తిండి కొద ఉందా? ఎండి బంగారాలకు కొద ఉందా? ఏం లేదు. బాగా తిని రకరకాలు కోరుకున్న ఎన్ని రకరకాల వెరైటీలు బాగా తిని కోవికి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళని ఒక్క దినమందే సమూల నాశనం చేయాలనుకున్నాడు. అందుకే వాళ్ళని ఏం టచ్ చేయలే. ఈరోజు ఇప్పుడు నీకు కదిలితే సమస్య, మెదిలితే సమస్య, కదిలితే బలహీనత, మెదిలితే బలహీనత అంటే ఇప్పుడు నువ్వు దేవుని చేతిలో ఉన్నావా? సొదొమ వాళ్ళలాగా విడవబడ్డావా? పెద్దగా చెప్పండి. మరెందుకు ఫీల్ అవుతున్నావు? నాకేంది ప్రభా ఈ బలహీనతలు, నాకేంది తండ్రి ఈ రోగాలు, నాకేంది తండ్రి ఈ సమస్యలు, నాకేంది తండ్రి ఈ అప్పులు, నాకేంది నాయన ఈ ఇబ్బందులు? నేను చెప్పనా, నువ్వు దేవుని కృపలో ఉన్నావు పిచ్చిదానా. దేవుని కృపలో ఉన్నావు నాయనా. నువ్వు దేవుని కృపలో ఉన్నావు. ఇది మోసం చేయటం కాదు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నానని రాస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చూసుకో. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇదేం మర్యాదయ్యా? నువ్వు ప్రేమిస్తే గద్దించడం కాదు, ఓరడించాలి, లాలన చేయాలి. శిక్షించడం కాదు, వాళ్ళకి ఏ నొప్పి తగలకుండా చూసుకోవాలి. ఇది పద్ధతి. ఇదే నీ రివర్స్ మాట్లాడతావు. నేను ప్రేమించు వాళ్ళందరినీ గద్దించి శిక్షిస్తున్నానని రివర్స్ మాట్లాడతావేంది నువ్వు? అంతే మరి. ప్రేమిస్తున్నాడు కాబట్టే విచ్చలవిడిగా నిన్ను తిరగని ఎట్లా. అట్లాంటి జిలాగు చేష్టలు ఏమన్నా చేస్తే వెంటనే మొహం బలుగుతుంది. మొహం బలుగుతున్నప్పుడు నీకు ఆలోచన వస్తుంది, ఓ ఫలానా దానికి పగిలింది అని. స్తోత్రం. ఎంతమందికి ఇట్లాంటివి ఉన్నాయండి అనుభవాలు? నువ్వు జిలాగు చేష్టాలు చేసి ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? ఉండలేవు. కొంతమంది చేతులు ఎత్తలేదులే కానీ తెలివి చేతులు ఎత్తలేదులే కానీ నిన్ను ఎట్టబడితే అట్ట ఉండనీయుడు. నువ్వు పిచ్చి చేష్టాలు చేస్తే చెయ్యనీయుడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నాశనం కావటం ఇష్టం లేదు, నువ్వు నశించడం ఇష్టం లేదు, నువ్వు పాడు కావటం ఇష్టం లేదు, నువ్వు శాపగ్రస్తం అయిపోవటం ఇష్టం లేదు, నువ్వు శపించబడటం ఇష్టం లేదు. అందుకే నువ్వు వెర్రిమొర్రి చేష్టాలు చేస్తే చూస్తా ఊరుకోడు. మరేం చేస్తాడు? నీకు తగ్గ సమస్య ఏదో నీకు అనుమతించి నిషా దిగేటట్టు చేస్తాడు. నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ బతుకు దిద్దుకున్న దాకా నీ వెంట పడతానే ఉంటాయి. కొంతమందికి అర్థం కాదు. అరే నాకు ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే మనం ఎక్కడో దారి తప్పుతున్నాం, ఎక్కడో తేడా పడుతున్నాం అని వెతుక్కోరు. పైగా దేవుని మీద సణిగే వాళ్ళు ఉన్నారు. సనగటం కాదు, ఎక్కడ బ్యాలెన్స్ తప్పావో, ఎక్కడ హద్దులు దాటావో, ఎక్కడ దేవుని చిత్తాన్ని దాటిపోతున్నావో తెలుసుకోవాలి. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియో అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుందని రాస్తుంది. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియో అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు. చిత్తం ఇదని చెప్పినప్పుడు నువ్వు ఆ చిత్తంలో ప్రయాణం చేయాలి. పిచ్చి చేష్టాలు చేస్తే ఏమైంది? ప్రేమించే దేవుడు ఏం చేస్తాడు? లాగా ఒకటి బీగుతాడు. ఎన్నిసార్లు చెప్పాలి? పద్ధతి అర్థం కావట్లేదు దాన్ని. అట్టెట్ట కొడతాడు. దేవుడు ప్రేమ గల్లోడు కాబట్టి తంతాడు. ప్రేమ లేని వాడైతే నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగని వదిలేస్తాడు. వదిలేసి ఊరేగనిచ్చి ఒక్కసారి పేజీ చించేస్తాడు. అప్పుడు పోతావు పేడ వదిలే. అది కరెక్టా? కదిలితే మెదిలితే ఒక తన్ను దాన్ని లైన్లో పెట్టడం కరెక్టా? చెప్పండి. కదిలితే మెదిలితే ఒకటేసి లైన్లో కూర్చోబెట్టడం ఎంతైనా మంచిది. కాబట్టి ప్రభువు చేత శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళు, మీకు అది శిక్షగా కనపడుతుంది కానీ శిక్ష కాదు, శిక్షణము. నీకు అది శిక్షగా కనపడుతుంది. నువ్వు అనుభవిస్తున్న శ్రమ నా కర్మ కొద్ది వచ్చింది, నా దరిద్రం వచ్చింది అని నువ్వు అనుకుంటుండొచ్చు.
కానీ శిక్షగా కనపడుతున్నది శిక్ష కాదు, నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఇచ్చిన శిక్షణ. అందులో బోల్డన్ని పాఠాలు నేర్చుకుంటావు, పరిపూర్ణత పొందుతావు, చాలా కృప పొందుతావు. కాబట్టి డోంట్ వరీ. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వేదనల నుంచి నిన్ను ఎప్పుడు విడిపించాలో తెలుసు, నీకెప్పుడు ముళ్ళు గుచ్చాలో తెలుసు, దాన్ని తీసి ఎప్పుడు మళ్ళా నీకు స్వాంతనివ్వాలో తెలుసు ఆయనకి. దేవునికి మహిమ. పిల్లలకి ఇంజక్షన్లు ఎంతమంది చేయించారు? చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఏవమ్మా చేపిలేదా? మరి సరిగా ఎత్తమే. మీరు చెప్పండి అయ్యా, నేను చేయించానన్నా. రైట్. ఏమయ్యా, కన్నబిడ్డను చూస్తా అంతన సూది గుచ్చిపిస్తావా? మనసుందా నీకు అసలు? బిడ్డకు ఆంతున సూది గుచ్చుతుంటే కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకొని అప్పచెబుతావా? అంటే నువ్వేమంటావు తెలుసా? ఆ ఇంజక్షన్ చేపిపోతే వాడు మొత్తానికి చస్తాడు. వాడు మొత్తానికి పోకుండా ఉండాలంటే ఇంజక్షన్ తప్పదు. అట్లాగే మనము సుధమ వారి వలె మొత్తముగా నశించకుండానట్లు చిన్న చిన్న ముళ్ళు, చిన్న చిన్న గాయాలు మనల్ని కాపాడటానికే దేవుడు అనుమతిస్తాడు. ఇప్పుడు ఓ పాట పాడుకుందాం. చాలాసేపు మాట్లాడాం, పాట పాడలా. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, ఒలిపించినావు. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా, వెదుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా. లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. సౌలుకు దప్పలా ముళ్ళు, అదే పౌలుకు దప్పలా ముళ్ళు, ప్రభువుకు దప్పలా ముళ్ళు. ఆయన పిల్లలంగా నడుస్తున్న మనకి ఎలా తప్పుతాయి ముళ్ళు? కానీ గుర్తుపెట్టుకో, ఆ ముళ్ళు నిజంగా శిక్ష కోసం కాదు, శిక్షణ కోసం, నిన్ను కాపాడుకోవటం కోసం, నిన్ను సేవ్ చేసుకోవటం కోసం, నిన్ను భద్రపరచుకోవటం కోసం. కొన్నిసార్లు కొన్ని రకాల ప్రతికూలతల్ని దేవుడు తెలిసే అనుమతిస్తున్నాడు. తప్పకుండా వాటిని తగిన కాలమందు తీసివేయగలడు. తేడా వచ్చినప్పుడే కదా ఇంజక్షన్లు చేపించావు. అటు కాకుండా రోజు ఒకసారి తీసుకెళ్ళాయా, ఎప్పుడు అని రోజు పొడిపించావా ఇంజక్షన్లో? తేడా వచ్చినప్పుడు నమ్మకంగా తీసుకెళ్ళి ఇక్కడ దాకే అని తీసుకెళ్ళి నువ్వు ఆ టర్నింగ్ తిరగని వాడికి అర్థమైపోయింది. అమ్మో అని ఏడుస్తాడు వాడు. అప్పుడే ఇక ఏడిసిన లేదు, మొత్తుకున్నా లేదు, కాళ్ళు చేతులు కళ్ళకుండా పట్టుకొని తీసుకెళ్ళి నమ్మకంగా. ఒక్కొక్కడికి ఇక్కడ, ఒక్కొక్కడికి అక్కడ. ఎందుకు? అది రోజు చేపిస్తావా? అట్లాగే దేవుడు నీకు అనుమతించే శ్రమలు రోజు ఉండవు, కలకాలం ఉండవు. అవి అల్పకాలమే. గుర్తుపెట్టుకో, అల్పకాలమే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి
సూది రెగ్యులర్గా గుచ్చబడిద్దా, తాత్కాలికమేనా? నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు కూడా టెంపరీ, అవి పర్మనెంట్ కాదు. భయపడద్దు. ఇవన్నీ దేవుని ఎరుకలో వచ్చినాయా, ఎరుగకయే వచ్చినాయా? అరే, నిన్ను ప్రేమించుచున్న దేవుడు అన్ని గుర్తించడు, తెలిసే వచ్చినాయి. నువ్వు అది గ్రహించాలి. నాకు వచ్చినవన్నీ తెలిసే వచ్చినాయి, దేవుడికి తెలిసే వచ్చినాయి. తెలిసి ఎందుకు అనుమతించాడు? నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా, లేకపోతే నా తప్పును ఎత్తి చూపుతున్నాడా? నువ్వు ఈ బుద్ధిహీనమైన పని చేస్తున్నావు కనుక నీకు ఇది ఉంది, నువ్వు ఇది మానుకో, నేను తీసేస్తా అని నా తప్పులకి, నా అతిక్రమాలకి శిక్షగా దీన్ని పంపిస్తున్నాడా అనేది చూసుకొని నువ్వు మారు మనసు పొంది నువ్వు సరిదిద్దుకున్నట్టయితే ఆ సమస్యను ఆయన తీసేస్తాడు. నిన్న కారులో వెళ్తుంటే ఎదురుగా ఒక 5 గేదెలు వచ్చినాయి. 5 గేదెలు, 5 గేదెలకి వాళ్ళు 2 పనులు చేశారు. మెళ్ళలో ఇంతలో గుదిబండ కట్టారు, ఇంతలో బండ కట్టి అంతటితో వదిలిపెట్టలా, మెడకను ఒక కాలుకేసి కట్టారు. మా బ్రదర్ అన్నాడు, అటు చూసి, ఎదురుగా వస్తున్నాయి కారు ఎదురుగా వస్తున్నాయి, అలివిగాని బర్రెలు అన్నాడు. ఏమన్నాడు? అలివిగాని బర్రెలు అనుకుంటా, 5 అంతే కట్టేశాడు అన్నాడు. అట్లాగే కొంతమంది అలివిగాని బర్రెలాగా చేస్తారు. దేవునికి స్తోత్రం. అట్లాంటి చేష్టాలు చేస్తాడు. మరి ఏం చేస్తాడు? అవి మార్చుకున్నప్పుడు, అవి పద్ధతిగా నడిచినప్పుడు, క్రమంలో ఉన్నప్పుడు అవి తీసేస్తాడు. అప్పటిదాకా అవి ఉండేదే. అవి లొంగిందాకా ఈ గుదిబండ ఎగిరిని అనుకో, ఈ మోకాలు గుద్దుకుంటుంటుంది. స్పీడ్గా పరిగెత్తదామా, పొలాలకు అడ్డం పడి అని పరిగెత్తిని అనుకో, ఈ కాలుకున్న తాడు ఈ మెడని ఇట్లా ఆగుతూ ఉంటుంది. అది ఎంతసేపు అని. అందుకని కథ ఎటు తోలితే అటు పోతాడు. గేదెలే వ్యవహారం కాదు, మనలో కూడా కొంతమంది అంత మిడియాల పొళ్ళు ఉన్నారు. దేవుడిని నమ్ముకున్నామన్న మాటే కానీ మామూలు మిడియాలం కాదు, మామూలు లేరు. దేవుడు అందుకే ఏం చేస్తాడంటే ఎవరికి గుచ్చాల్సింది వాళ్ళకి గుచ్చి కూర్చోబెడతాడు అనమాట. అంతే తప్ప మనం అంటే ఏం కక్ష కాదు, పాడు కాదు. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏమైనా లోపాలు ఉంటే ఏం చేయాలా? మర్యాదగా ఒప్పుకొని విడిచిపెట్టాలా, మారు మనసు పొందాలా, రక్షణ పొందాలి. రక్షణ పొందినోళ్ళు, రక్షణ పొందినోళ్ళు లోపాయికారితనం లేకుండా జాగ్రత్త పడాలి. ముందే గుండెల్లో భయం ఉండాలి. చెప్పండి, ఏం భయం ఉండాలి తెలుసా? నేను లోకస్తుల్లాగా డ్యాన్సులు వేస్తే దేవుడు ఊరుకోడని మనసులో ముందే ఒక భయం ఉండాలి. లోకస్తుల్లాగా నేను చిందులు వేస్తే, ఎగస్టాలు చేస్తే, పిచ్చి చేష్టాలు చేస్తే, జిలాగు పనులు చేస్తే నన్ను పట్టించుకోని వాళ్ళు ఎవరు లేరు అనుకోవడానికి లేదు. రెగ్యులర్గా నన్ను అబ్జర్వ్ చేసే ఒకడు ఉన్నాడు. అర్థమైందా? అది జోక్యం చేసుకుంటాడు, నాకు మూడిద్ది. డౌట్ లేదు కదా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనన్న అన్నోళ్ళు? ఎప్పుడు భయపడాలి తెలుసా? అసలు నీకే ప్రాబ్లం లేకుండా, నీకు అసలు ఏ సమస్య లేకుండా, సుధమ వాళ్ళలాగా నీకు రోజు హాయిగా జరుగుతుంది అనుకో, అప్పుడు డౌట్ పడాలి. మరి బాబు ఏదో తేడా పడ్డట్టున్నాం మనం అని, కొంపతీసి వదిలేసాడా ఏంది నన్నని. స్తోత్రం. ఏదో ఒకటి తగులుతుంది అనుకో, అమ్మయ్య లైన్లోనే ఉన్నాలే. ఏది రాకపోతే మనకు ఆశ్చర్యం, ఏదన్నా వస్తే మనకు ఆశ్చర్యం కాదు. రూట్లో ఉన్నామని. ఇప్పుడు గుంటూరు పోవాలి, ఏమేమి తగులుతాయి? గణపారం, ఎడ్లపాడు, బోయపాలెం, అత్తమ్మలపాలెం, ఓబులనాయుడు పాలెం అని తగులుతాయి వరుసగా. అట్లా కాకుండా మనం గుంటూరు పోతున్నాం, మాటూరు, కోనంకి, ఇసుక దరిసి, ఇవి తగులుతున్నాయి అనుకో, మన రూట్లో లేవని, మన రివర్స్ రూట్లో ఉన్నామని అర్థం చేసుకొని జాగ్రత్త పడాలి. మన రూట్లో ఉన్నామంటే అని గుర్తు ఏంటంటే, అపోస్తలులను ఎలా నడిపించాడో, ప్రభు తాను ఎలా నడిచాడో మనల్ని అలా నడిపిస్తాడు. ఒక మంచి కాపరి తన గొర్రెలను కాచినట్టు ఆయన మనల్ని కాస్తాడు.
నేను ఫైనల్గా చెప్తున్నా, చేసిన పాపాలు దాచిపెట్టుకొని మూసిపెట్టుకొని మారు మనసు పొందకుండా బాప్తీసం పొందకుండా యావంతు నెత్తిన పెట్టుకొని ఉంటే చాలా ఇబ్బంది పడతావు, చాలా ఇబ్బంది పడతావు. చేసినంత వరకు చాలు, మోసినంత వరకు చాలు, ఇంకొదిలే. మారు మనసు పొందు. అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తు యేసునందు క్రొత్త సృష్టిగా నువ్వు మారు. ఆ తర్వాత చూడు, దేవుడే చెప్తున్నాడు, నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను అని, నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాను. అంటే వర్ధిల్లగా పోవడానికి, ఆయన మనల్ని వర్ధిల్ల చేయడానికి అడ్డుబండ ఏంటంటే పాపము, అతిక్రమం. కొంతమంది మారు మనసు పొందలా, కొంతమంది బాప్తీసం పొందలా, ఇంతంత చేశారు. ఏముందలే అని వదిలేస్తున్నారు. ఏముందలే అని వదిలేస్తావు, నిన్ను సృష్టించినోడు వదిలిపెట్టడు. ఏముందిలే, ఏముంది, చాలా ఉంది, దా కూర్చో అంటాడు. ఏమో వింటున్నావా, ఏమయ్యా ఇన్ని చేసావుగా, ఇన్ని చేసావు, ఎంత గొప్ప చేసావు ఎవరికి తెలుసు. కుప్పను ఎత్తినే పెట్టుకొని తిరుగుతావా? ఏమన్నా కడిగేసుకునే వ్యవహారం ఏమైనా ఉందా? కడిగేసుకునే వ్యవహారం ఏమైనా ఉందా లేదా? ఇంకెంతకాలం అనుభవిస్తావు దరిద్రత, నా శాపాన్ని? రేపు బుధవారం ఉన్నాయి బాప్తిస్మాలు, రేపు బుధవారమే ఉన్నాయి. ఈ సోమ మంగళవారాల్లో ఒకరోజు ఉపవాసం ఉండి ఆ పాపాలన్నీ ఒప్పుకొని, ఆ అతిక్రమాలన్నీ ఒప్పుకొని, ఏంటి నీ ఊహ తెలిసిన దగ్గర నుంచి చేసిన నీ గుర్తున్న అన్ని దరిద్రాలన్నీ ఒప్పుకొని, ఈ దరిద్రాలన్నీ నేను చేశానయ్యా, నా పాపాలు ఇయ్యి, నన్ను నీ రక్తంతో కడుగయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా, నన్ను కాపాడయ్యా, ఇక నేను వాటి జోలికి పోనయ్యా అని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. రేపు బుధవారం వచ్చి ఒక జత బట్టలు ఉంటే తీసుకొని రా, లేకపోతే ఆంతుని రా, పర్వాలేదు. వచ్చి ముందు బాప్తీసం ముందు పాపాలన్నీ కడిగేసుకో, ఆ దరిద్రం వదిలించుకో. ఇంతంత చేసి కూర్చున్నారుగా ఒక్కొక్కళ్ళు, కడిగేసుకోండి. మీకోసం రక్తం చిందించున్నాడు, ఆయన ప్రాణం పెట్టున్నాడు. ఆయన రక్తములో మీ పాపములన్నీ కడిగి వేసుకొని అవి కెంపు వలె ఎర్రనివైనా హిమము వలె తెల్లని వగినట్లు నా దేవుడు చేస్తాడు. నీ బ్రతుకుని తెలుపు చేస్తాడు. జీవగ్రంథంలో నీ పేరు లిఖిస్తాడో, నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు. నాట నుండి నువ్వు ఆయన సంబంధివై పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ సంబంధివై వర్ధిల్లుతావు. ఆ శాపగ్రస్తమైన జీవితానుభవం నుంచి విడుదల పొందు, మారు మనసు పొందు, ప్రభు రక్తంలో కడగబడు, బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడు. రేపు సోమ మంగళవారాల్లో ఒకరోజు ఏదన్నా ఒక రోజు ఉపవాసం ఉండి, కనీసం 3 దాకా ఫాస్టింగ్ ఉండి, కాస్త ఏం తినకుండా కాస్త ఉపవాసం ఉండి దేవుని ముందు పాపాలు ఒప్పుకొని సరి చేసుకొని బుధవారానికి సిద్ధపడిరా. పొద్దున్నే 10 వచ్చాడు, కూర్చో, సిద్ధపరిచి తీసుకెళ్ళి బాప్తిసం ఇస్తా. ఆ పాత జీవితం ఇక సమాధి అయిపోయిద్ది, ఇక క్రొత్త జీవితం. ఆయనే రాశాడుగా బైబిల్లో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడో, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు, కృప పొందుతాడు, పరిశుద్ధాత్మను పొందుతాడు, వర్ధిల్లుతాడు. ఎంతమందికి అర్థమైంది? ఇంత స్పష్టంగా నేను చెప్పినా ఇంకా నాకు అర్థం కాలేదంటే నాకు సంబంధం లేదు, మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవాలి. లేదన్నా నాకు అర్థమైంది క్లియర్గా అంటే బుధవారం నాకు కనపడాలి, 2 మాటలు బాగుపడాలనుకుంటే. లేదు, ఆ దరిద్రాలన్నీ నా నెత్తినే పెట్టుకుని అంతే ఊరేగుతానంటే ఊరేగు, నేను చేయగలిగింది ఏం లేదు. నేను సంఖ్యలు వేసి తీసుకొచ్చాను, బంధించి ఇవ్వమంటే ఇద్దును, అట్ట చెప్పలా. ఎవరికి వాళ్ళకై వాళ్ళే ఒప్పుకోవాలి, వాళ్ళే రావాలి, వాళ్ళే పొందాలి. స్తోత్రం. ఇది రక్షణ పొందిన వాళ్ళకి చెప్పా, రక్షణ పొందిన వాళ్ళకి కూడా చెప్తున్నా, దాచిపెట్టొద్దు. దేవుని దగ్గరికి పోయి ఈ తప్పు ఎందుకు చేశా, ఈ తప్పు ఎందుకు చేశా, ఈ అవసరాన్ని బట్టి చేశా, ఈ సమస్యను బట్టి చేశా అని దేవుని ముందు షో చేయొద్దు. మరి నా పరిస్థితి అలా వచ్చింది తండ్రి, మరి ఏం చేయమంటావు నాయన, అందుకే అలా చేశా ప్రభు అంటే, ఓ ఐఎమ్ సారీ మై డాటర్, ఓకే అని దేవుడేమనడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడేమి ఆయన అట్లా అనడం. ఆయన ఏమంటాడు తెలుసా, చేసింది కాక నా దగ్గరికి వచ్చి నన్నే కవర్ చేయడానికి చూస్తున్నావు గాను, కవరింగ్లు కాదు పెట్టి ఒప్పుకో, తేడాపడ్డానయ్యా అని ఒప్పుకో, విడిచిపెట్టు. ఇంకోసారి చేయడానికి సాహసించొద్దు. బాగుపడతావు, వర్ధిల్లుతావు, నా కృప పొందుతావు,
కనికరం పొందుతావు అని మాట్లాడుతున్నాడు.